ఏదో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇద్దాము, ఇచ్చిన తర్వాత ఫ్రాంచైజింగ్ మర్చిపోదాం అనుకుని ఇచ్చే బ్రాండ్స్ చాలా ఉన్నాయి. 90% పైన అయ్యే ఉన్నాయి. ఓన్లీ 10% జెన్యున్ ఉంటాయి. లక్షల్లో ఉన్నారు ఫ్రాంచైజ్ ఇచ్చే బ్రాండ్స్. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అంటే ఫుడ్ బిజినెసా లేకపోతే బట్టల బిజినెసా ఏది బాగుంటుంది, ఇందులో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది? ఇన్ ద ఫస్ట్ మోడల్ మీకు ఆపరేషనల్ హెడేక్స్ ఉండవు, డే టు డే ఆపరేషన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఇన్ ద సెకండ్ మోడల్ మాత్రం డే టు డే ఆపరేషన్స్ మొత్తం మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్ బిజినెస్లు అనేవి చాలా రకాలు ఉంటాయి కదా, అందులో ఏది చేస్తే బాగా ప్రాఫిట్ వస్తుంది? ఆ బిజినెస్కి సరిపడా డబ్బులు ఉన్నా సరే మీ దగ్గర, ఐ వుడ్ సజెస్ట్ యూ ఆల్వేస్ కొంత లోన్ తీసుకోండి. మీరు దే ఆర్ అడ్వాంటేజెస్ ఇన్ దట్ లోన్స్ తీసుకుంటాం వల్ల. ఇప్పుడు నేనైతే ఫుడ్ బిజినెస్ అనుకున్నాను కదా, దానికి మీరు నేను మీకు ఎప్పుడు అమౌంట్ ఎప్పుడు ఇస్తాను, మీరు నాకు అదే ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో అది నాకు ఎప్పుడు ఇస్తారు అంటే దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా. మీకు ఫుడ్ బిజినెస్ చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఓన్లీ ఫుడ్ కాదు, వాళ్ళకి చాలా బిజినెస్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి. బట్ నమస్తే, వెల్కమ్ టు అనదర్ షో ఆఫ్ జంపీ టాక్స్. మాతో పాటు ఇవాళ తరంగిణి గారు ఉన్నారు. ఆవిడ స్వంతగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని నన్ను అప్రోచ్ అయ్యారు. సో ఆవిడ మాటల్లోనే ఆవిడ ఏమి అడగదలుచుకున్నారో, ఆవిడ క్వశ్చన్స్ ఏమున్నాయో ఆవిడ అడుగుతారు. లెట్స్ ట్రై టు ఆన్సర్ అవర్ క్వశ్చన్స్. నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. నమస్తే, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి బిజినెస్ చేయడానికి, ఎలా స్టార్ట్ చేయాలనేది. మీ దగ్గర సజెషన్స్ తీసుకోవడానికి అయితే వచ్చాను. ఫస్ట్ మీరు చెప్పండి, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయితే బాగుంటుంది, మీరు ఎలాంటి బిజినెస్ సజెస్ట్ చేస్తారు? షూర్ అమ్మా. నేను మీకు ఏ బిజినెస్ గురించి అని చెప్పే ముందు అసలు నా ఎక్స్పర్టీజ్ ఏంటి, నేను మీకు బిజినెస్ సజెస్ట్ చేస్తానికి హౌ ఐఎమ్ క్వాలిఫైడ్ అనేది కొంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత మీకు నేను కొన్ని క్వశ్చన్స్ అడిగి దాన్ని బట్టి మీకు సూట్ అయ్యే బిజినెస్ నేను చెప్తాను. జనరల్గా ఏమవుతుందంటే, మేము పోయిన 35 ఏళ్ళ నుంచి వందలాది బిజినెస్లు వేల మందికి ఇప్పించాము. సో మాదేంటంటే, మా కంపెనీ వచ్చేసి ఇట్స్ అ ఫ్రాంచైజ్ కన్సల్టింగ్ కంపెనీ. ఇండియాలో అసలు ఫ్రాంచైజింగ్ అనే వర్డ్ చాలా తక్కువ మందికి తెలిసినప్పుడు, అంటే ఆల్మోస్ట్ 1993లో మొదలుపెట్టాము మేము. 1993లో మొదలుపెట్టి అప్పటి నుంచి ఇప్పుడు దాకా 800 పైన ఫ్రాంచైజ్ డీల్స్, మీలాంటి వాళ్ళు 800 మంది పైన మా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి సూటబుల్ బిజినెస్ ఏదనేది వాళ్ళకి సజెస్ట్ చేసి ఆ కంపెనీతో వాళ్ళని కల్పించి అగ్రిమెంట్ చేయిస్తానికి మేము వాళ్ళకి హెల్ప్ చేసామన్నమాట. సో ఇన్ ద హోల్ ప్రాసెస్ మాకు మా ఎక్స్పీరియన్స్ తోటి దాన్ మాకున్న ఐ వుడ్ సే వాళ్ళతో ఉన్న అసోసియేషన్స్ తోటి ప్రపంచంలో ఉన్న ప్రతి బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ ఇండియాలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో విధంగా మేము వాళ్ళకి హెల్ప్ చేసాము. వాళ్ళని మీలాంటి యంగ్స్టర్స్ తోటి టైప్ చేస్తానికి మేము డీల్స్ ఫైనలైజ్ చేసామన్నమాట. సో ఈ ప్రాసెస్ జనరల్గా ఎట్లుంటుందంటే అండి, దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ దిస్ థింగ్ దట్ ఈ పర్టికులర్ బిజినెస్ అందరికీ సూట్ అవుతుంది అనేది ఉండదు. సో మీరు వచ్చారు మా దగ్గర, ఫస్ట్ మేము ఏం చేస్తామంటే మీ ప్రొఫైల్ కనుక్కుంటాము. మీరు అసలు ఇంతకుముందు ఏం చేశారు, ఏం చదువుకున్నారు, ఇంతకుముందు ఎక్కడైనా వర్క్ చేశారా, ఎక్కడైనా బిజినెస్ చేశారా, ఇవన్నీ మీ దగ్గర మేము కనుక్కున్న తర్వాత మీరున్న సిటీకి, మీకున్న ఎక్స్పీరియన్స్కి, మీ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెంత్స్కి మీకు పర్ఫెక్ట్ సెట్ అయ్యే బిజినెస్ మేము చెప్తాము. ఎందుకంటే ఫర్ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెస్టారెంట్ బిజినెస్ ఉంది. ఆ రెస్టారెంట్ పెడతానికి 10 కోట్లు అయింది అనుకుందాం మనము. ఆ పర్టికులర్ రెస్టారెంట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అనుకుందాము. అందులో ఉన్న మెనీ ఐటమ్స్ బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనుకుందాం. సో అట్లాంటి ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఉన్న రెస్టారెంట్స్ ప్రాబ్లీ కొన్ని సిటీస్లోనే వర్కౌట్ అవుతాయి, కొన్ని సిటీస్లో వర్కౌట్ కావు. సో ఫస్ట్ మీ సిటీ ఏది అనేది మిమ్మల్ని అడుగుతాము, కనుక్కుంటాము. సో మీ సిటీ స్పెసిఫిక్గా, తర్వాత మీ ఎక్స్పీరియన్స్ బట్టి, మీకున్న ఫ్యూచర్లో ఎంత టైం స్పెండ్ చేయగలరు మీరు అన్న దాన్ని బట్టి, ఫుల్ టైం మీరు వర్క్ చేయగలరా, పార్ట్ టైం చేయగలరా అన్న దాన్ని బట్టి మీకు కరెక్ట్ బిజినెస్ మీకు సజెస్ట్ చేస్తాము. దట్స్ హౌ వీ జనరలీ సజెస్ట్ బిజినెసెస్ టు వేరియస్ పీపుల్. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది రిస్క్ అంటున్నారు. రిస్క్ లేనిది రివార్డ్ లేదు. సో రిస్క్, బిజినెస్ అంటేనే రిస్క్ మీకు. సో అంటే నేనేమంటున్నా అంటే సార్,
మీరు ఫ్రాంచైజీ బిజినెస్ని మీరు సజెస్ట్ చేస్తామంటున్నారు. అలా కాకుండా చాలామంది ఓన్గా కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా, దాన్ని ఎందుకు సజెస్ట్ చేయరు? ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్లో కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉంది. మీ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను బై క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్సెస్ చేశాను. నేను నా ఓన్ పేరు మీద కృష్ణ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని పెట్టాను అనుకోండి. నా పక్కన ఒక వెరీ రెప్యూటెడ్ కంపెనీ వాళ్ళది ఏదన్నా బ్రాండ్ది ఉందనుకోండి, ఎన్ఐఐటి, యాప్టెక్ ఆర్ ఎనీ అదర్ రెప్యూటెడ్ బ్రాండ్ ఉందనుకోండి, నా టీచింగ్ బాగుండి నా కోర్సు కరికులం బాగున్నా నా పక్కదానికే వెళ్తారు. ఎందుకంటే టుడే ఇట్స్ ఆల్ అబౌట్ బ్రాండ్స్. సో మనుషులకి ఆ బ్రాండ్ ఇమేజ్, తర్వాత ఒక బ్రాండ్ ఉంటే వాళ్ళకి మార్కెటింగ్ బడ్జెట్స్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ బ్రాండ్ నేమ్ తోటి క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కువ రావచ్చు వాళ్ళ దగ్గరికి. సో మీకు ఒక ఫ్రాంచైజీ ఒక రెప్యూటెడ్ బ్రాండ్ది తీసుకుంటే మీకు ఇనీషియల్ స్టేజ్లోనే బిజినెస్ బాగా రావచ్చు. అండ్ జనరలీ కూడా ఓవరాల్గా ఎకానమీస్ ఆఫ్ వాల్యూమ్ ఆర్ వాల్యూమ్ ఎకానమీలో మీకు అందులో ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉండొచ్చు. మీ ఓన్గా పెట్టి మీరు స్ట్రగుల్ అయ్యి దాన్ని బిల్డ్ చేసి ఇట్స్ లైక్ యూఆర్ ట్రైంగ్ టు రీఇన్వెంట్ అ వీల్. ఒకళ్ళు ఆల్రెడీ అదంతా చేసి ఒక పర్ఫెక్ట్ మోడల్ బయటకు తెచ్చి మీకు ఫ్రాంచైజ్ ఇస్తున్నారు. సో జనరలీ వీ సజెస్ట్ ఒక రెప్యూటెడ్ బ్రాండ్తో ఫ్రాంచైజీ తీసుకుంటేనే, ఇన్స్టెడ్ ఆఫ్ రీఇన్వెంటింగ్ ద వీల్ అగైన్, మీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ వుడ్ బి మోర్ దెన్ యూ ట్రైంగ్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ అండ్ డూ ఇట్. ఓకే. ఆల్రెడీ ఒక బ్రాండ్‌తో బయటకు వెళ్తే ఆల్రెడీ బయట మార్కెట్‌లో ఉంది కాబట్టి కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అయితే ఇప్పుడు నేను ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్. అయితే మా ఊళ్ళో స్టార్ట్ చేయమంటారా? లేకపోతే మా రిలేటివ్స్ అబ్రాడ్‌లో ఉన్నారు అక్కడ చేయమంటారా? ఏం చెప్తారు? జనరలీ మీ డబ్బులు మీరు పెడుతుంటే మీ మానిటరింగ్, మీ ఇఫ్ పాసిబుల్ డే టు డే అక్కడికి వెళ్ళి మీరు చూసుకుంటాము, ఆర్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ ఇన్ డే వెళ్ళి చూసుకొని చేసుకునే బిజినెస్లు అయితే బెటర్. మీరు రిమోట్గా ఉండి నేను ఏదో వేరే సిటీలో పెడతాను, నేను ఇక్కడ నుంచి సీసీటీవీలో మా వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అక్కడ చూసుకోవచ్చు, నేను కంప్యూటర్లో వాళ్ళ అకౌంట్స్లో వచ్చేస్తుంటాయి కాబట్టి నేను లేకపోయినా బిజినెస్ నడుస్తుంది అనుకుంటే ఎస్పెషలీ రీటైల్ ఇండస్ట్రీలో కొంచెం కష్టం. సో గివెన్ ఎ ఛాన్స్ ఐ వుడ్ టెల్ యూ, ద క్లోజర్ టు వే యూ స్టే అక్కడే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఇన్ ద సిటీ వే యూర్ లివింగ్, in the colony, in the city or where it works for you, closer to where you stay చేసుకుంటాం is always better. సో మీ రెగ్యులర్ డే టు డే మానిటరింగ్ ఫిజికల్గా మీరు అక్కడికి వెళ్ళి చూసుకుంటాం బెటర్ ఉంటుంది. కృష్ణ గారు, ఒకసారి మీ కంపెనీ గురించి మరొకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే మీ ఎక్స్పీరియన్స్, మీ సక్సెస్లో మీరు ఎవరెవరికి హెల్ప్ చేశారు, ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? షూర్ దట్ అండి. మేము యాక్చువల్గా బై క్వాలిఫికేషన్ నేను ఇంజనీరింగ్ చేస్తాను కంప్యూటర్ సైన్సెస్లో వే బ్యాక్ ఇన్ 1992. ఒక సంవత్సరం ఇక్కడ పనిచేశాను నేను ఐటీలోనే. దాని తర్వాత నా ఓన్గా మొదలుపెట్టాను. నేను మొదలుపెట్టినప్పటి నుంచి అరౌండ్ 1993 నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక 750-800 పైన ఫ్రాంచైజ్ డీల్స్ చేసాం మేము. మాకు 2008లో ఇండియాలోనే బెస్ట్ ఫ్రాంచైజ్ కన్సల్టెంట్ అవార్డు వచ్చింది మాకు. మేము చేసిన మేజర్ డీల్స్ చెప్పాలంటే, వన్ ఆఫ్ ద ఫస్ట్ డీల్స్ 1996లో సిడాక్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ది సిడాక్ పేస్ అండ్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్కి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకొని మేము మొత్తం ఆంధ్రప్రదేశ్లో 63 కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టాము అప్పుడు. సో ఆ పీక్లో 1996 to 1999 .com దాకా ఆల్మోస్ట్ వీఆర్ కంపీటింగ్ విత్ ద టాప్ మోస్ట్ బ్రాండ్స్ ఇన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. అండ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి మేము కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చాము. దాని తర్వాత అరౌండ్ 2003లో ఐ బికేమ్ ద మాస్టర్ ఫ్రాంచైజీ ఆఫ్ యూరోకిడ్స్ అని ఒక కిండర్ గార్డెన్ చైన్ ఉండేది. ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ చిన్నపిల్లల కిండర్ గార్డెన్ చైన్ స్కూల్స్. అవి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తీసుకొని విత్ ఇన్ ఐ థింక్ అబౌట్ 15 daysలో 10 సెంటర్స్ పెట్టాము, హైదరాబాద్, వరంగల్, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో. దాని తర్వాత అరౌండ్ 2003 నుంచి కోవిడ్ ముందు దాకా మేజర్ ఆల్మోస్ట్ మీరు ఇండియాలో ఉన్న ఏ బ్రాండ్ అయినా తీసుకోండి వారు ఇంటూ ఫ్రాంచైజింగ్, వాళ్ళకి ఫ్రాంచైజీ కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి ఇప్పించాము. టు గివ్ సమ్ ఎగ్జాంపుల్, కాఫీ డే ఇనే ఉంటారు కదా మీరు, కాఫీ డే అని ఒక కాఫీ చైన్ ఉంటుంది. సో కాఫీ డేకి మాస్టర్ ఫ్రాంచైజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మాస్టర్ ఫ్రాంచైజీ ఇన్ నాగ్పూర్, మాస్టర్ ఫ్రాంచైజీ ఇన్ నాసిక్ ఇప్పించాము. 120 దాకా ఫ్రాంచైజీస్ చేసాము వాళ్ళకి ఈ ప్లేసెస్లో. కాఫీ డే ఎక్స్ప్రెస్ అని ఎయిర్పోర్ట్స్లో, మీకు ఐటీ పార్క్స్లో, వీటన్నిటిలో వెళ్తుంది, ఆ ఫ్రాంచైజీస్ చేసాము.
తర్వాత మీకు గార్మెంట్ షాప్స్లో లూయి ఫిలిప్ అని, వ్యాన్ హౌస్ అని, తర్వాత ఫుడ్లో మీకు క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ అని వస్తాయి. వాటిలో మీకు మెక్డొనాల్డ్స్ కానివ్వండి, కేఎఫ్సి కానివ్వండి, డామినోస్ కానివ్వండి, పిజ్జా హట్ కానివ్వండి, లేకపోతే మీకు కాఫీలో స్టార్బక్స్కి హైవే పైన ఒక లీజ్కి ఇప్పిస్తాం కానివ్వండి, హైవేస్ కానివ్వండి, ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఇట్లా వేరియస్ లొకేషన్స్లో 750-800 పైన ఫ్రాంచైజీస్ చేసి మీలాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి, నాకు బట్టల బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళకి సూట్ అయ్యేలాగా ఆ బిజినెస్ ఇప్పిస్తా. ఆ బిజినెస్లో ఆ గార్మెంట్స్లో 10 లాక్ రూపీస్లో ఆ పర్టికులర్ సిటీలో ఏ బెస్ట్ బ్రాండ్స్ ఉన్నాయి ఫ్రాంచైజీ కానీ చూసి వాళ్ళకి సజెస్ట్ చేసి, అదే కాకుండా మీ దగ్గర మీరు కానీ ఆ బ్రాండ్ కానివ్వండి, ఓకే బాగానే ఉంది, మీరు మమ్మల్ని ఇద్దరు కలిపారు, డీల్ చేస్తున్నారు, కానీ ఇది పెట్టాలంటే ఒక షాప్ ఉండాలి కదా, మా దగ్గర షాప్ లేదు అని చెప్తే మా టీం ద్వారా, మాకు ఒక రియల్ ఎస్టేట్ టీం ఉంది, రియల్ ఎస్టేట్, దాని ద్వారా ఈ సిటీలో మీకు లీజ్కి ప్రాపర్టీస్ కూడా ఇప్పిస్తాము. అది అయిపోయిన తర్వాత మీకు ఒక షాప్ పెట్టాలంటే దానికి ఇంటీరియర్ వర్క్ చేపియాలి. ఆ ఇంటీరియర్ వర్క్ చేపిస్తానికి మీ దగ్గర టీమ్స్ కానీ ఎక్స్పర్టీస్ కానీ లేకపోతే ఆ ఇంటీరియర్ వర్క్స్ టీమ్స్ అవుట్సోర్స్ చేసిన టీమ్స్ ఉంటాయి మా దగ్గర, వాళ్ళని చేపిస్తాము. మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ టీమ్స్ కానివ్వండి, మ్యాన్ పవర్ ట్రైనింగ్ కానివ్వండి. అదే కాకుండా షాప్ ఒకసారి మీరు ఓపెన్ చేసిన తర్వాత దే ఆర్ వేరియస్ థింగ్స్ లైక్ మిస్టరీ షాపర్ అని ఉంటుంది ఒకటి, అంటే మీకు తెలియకుండా తర్వాత అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి తెలియకుండా మా టీం మెంబర్ ఒకళ్ళు వచ్చి ఒక కస్టమర్ లాగా వచ్చి అసలు ఇక్కడ ఏమన్నా మిస్టేక్స్ అవుతున్నాయా, మీ టీము కస్టమర్కి కరెక్ట్గా మాట్లాడుతున్నారా లేదా, ఇట్లాంటివన్నీ కూడా చూసి మీకు రిపోర్ట్స్ ఇస్తుంటాం అనమాట. ఇట్లాంటివి కూడా చేస్తున్నాం. దట్స్ వై వీ కాల్ అవర్ సెల్స్, మీరు చూసే ఉంటారు, వీ కాల్ అవర్ సెల్స్ యాజ్ 360-degree ఫ్రాంచైజింగ్ సొల్యూషన్ కంపెనీ. సో ఏదో మిమ్మల్ని ఆ బ్రాండ్తో కల్పించాము అయిపోయిందనే కాకుండా కంప్లీట్గా మీరు మా దగ్గరికి ఫస్ట్ టైం అప్రోచ్ అయినప్పటి నుంచి మీ షోరూమ్ ఆర్ మీ ఫ్రాంచైజ్, ఇట్ కుడ్ బి అ ట్రైనింగ్ సెంటర్ అనుకోండి, ఎడ్యుకేషన్లో ఏదైనా సరే, అది లాంచ్ అయిన దాకా మీకు సపోర్ట్ చేస్తాము. అండ్ బియాండ్ ఆల్సో త్రూ మిస్టరీ షాపర్ అండ్ అదర్ థింగ్. ఇంకోటి వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ డూ ఇస్, సరే మీరు ఒక బిజినెస్ పెడదాం అనుకున్నారు, మీ దగ్గర 50 లక్షలు ఉందనుకుందాము, ఒక బ్రాండ్ మీకు చాలా నచ్చింది, ఆ బ్రాండ్ని అప్రోచ్ అయ్యారు, ఆ బ్రాండ్ ఏమంటారంటే మాది పెట్టాలంటే కంపల్సరీ మీకు 70 లక్షలు 80 లక్షలు కావాలి, అది ఉంటే మీరు రండి మేము ఫ్రాంచైజ్ ఇస్తామంటారు. సో మీకు ఆప్షన్ ఏముంది అప్పుడు, మీరు మీ డబ్బులు కాకుండా ఎక్స్ట్రా డబ్బులకి యూ మే గో ఫర్ అ లోన్, యూ మే గో ఫర్ అ పార్ట్నర్, ఈక్విటీ పార్ట్నర్ ఏమన్నా తీసుకోవచ్చు, లేకపోతే మీరు లోన్ తీసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ కూడా మేము మీకు హెల్ప్ చేసి, మీరు లోన్ తీసుకోవాలంటే అసలు ఏంటి ప్రాసెసింగ్, ఎవరినెవరు అప్రోచ్ అయితే ఇంట్రెస్ట్ రేట్లు ఎట్లుంటాయి, మీరు ఈక్విటీ ఎవరైనా పార్ట్నర్ కావాలంటే మా దగ్గర వేరే వాళ్ళు బిజినెస్ చేద్దామని మీలాగా చాలామంది వస్తారు కాబట్టి, ఇగోండి వీళ్ళు కూడా మీ ఊరి నుంచే ఉన్నారు, వీళ్ళు కూడా బిజినెస్ చేద్దాం అనుకున్నారు, మీరు ఇద్దరు కలిసి ఎందుకు చేయకూడదని అట్లా ఇంట్రడ్యూస్ కూడా చేస్తాం. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. అండ్ 100% వీ విల్ ట్రై టు షోకేస్ జెన్యున్ బ్రాండ్స్ టు యూ. ఇప్పుడు ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నాట్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే నెగిటివ్ అబౌట్ ఎనీ వన్, బట్ ఇప్పుడు సపోజ్ నాది ఒక బ్రాండ్ ఉంది, నేను ఫ్రాంచైజ్ ఇస్తున్నాను అనుకోండి, మీరు నా దగ్గరికి వచ్చారనుకోండి, నేను ఏం చెప్తాను, నా బ్రాండ్ చాలా మంచిది, నా బ్రాండ్ని మించిన బ్రాండ్ లేదు, తీసుకోండి అని నేను చెప్తాను. కానీ యాజ్ అ కన్సల్టెంట్ నేను ఏం చేయగలను అంటే, మీరు నా దగ్గరికి వచ్చారు, నా దగ్గర ఈ 5 బ్రాండ్లు ఉన్నాయి, ఈ 5 బ్రాండ్లో ఇది మంచి ఇది చెడు ఉంది, మీరు డిసైడ్ చేసుకోండి ఏం తీసుకుంటారు. అల్టిమేట్లీ నేను ముందు చెప్పినట్టే ఒక బిజినెస్ అన్న తర్వాత ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, బట్ ఈ బ్రాండ్స్ అన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి చేశారు కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆర్ మచ్ మోర్. ఈ 4-5 బ్రాండ్స్ ఉన్నాయి, ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్తాను మీకు. దిస్ ఈజ్ అవర్ జర్నీ. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 1992లో మొదలుపెట్టి ఇవాళ 2025లో కూడా ప్యాషనెట్గా మేము ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఉండబట్టే, ఇండియాలో ఉన్న ఏ బ్రాండ్ నేను అడగండి, జనరల్లీ మా పేరు తెలుస్తుంది వాళ్ళకి. అండ్ మీకు కొన్ని వీడియో రిఫరెన్సెస్ మీరు మా ఛానల్ చూసుంటారు, చాలామంది మా దగ్గర తీసుకొని హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు, దే కేమ్ అవుట్ అండ్ దే ఆర్ స్పీకింగ్ అవుట్ అబౌట్. నేను నా గురించి గొప్పలు చెప్పుకుంటాం కంటే నా వల్ల ఒకళ్ళు ప్రాస్పర్ అయ్యి చెప్పుకుంటాం బెటర్ కాబట్టి, వాళ్ళవి కూడా మేము లాట్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము. సో అండ్ మీకు కావాలంటే ఎప్పుడైనా వాళ్ళ నెంబర్స్ ఇస్తాం, మీరు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడి నేను ఎట్లా హెల్ప్ చేశాను వాళ్ళకి
కనుక్కోవచ్చు మీరు వాళ్ళతో. ఓకే కృష్ణ గారు, ఇంకొక డౌట్ ఏంటంటే ఇండియా మొత్తం మీద ఎన్ని ఫ్రాంచైజ్ బిజినెస్లు ఉంటాయి, అందులో టాప్ మోస్ట్ ఏంటి చెప్పగలరా? అందులో మీకు గుడ్ అండ్ బ్యాడ్ చెప్తాను నేను. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఫ్రాంచైజింగ్ ఇండస్ట్రీ యాజ్ సచ్కి దెర్ ఈజ్ నో ప్రాపర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దెర్ ఈజ్ నో ప్రాపర్ సిస్టమ్ ఆర్ processes or procedures or laws or anything which has been created. దాన్ని చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో ఒకళ్ళు ఒక చోట ఏదన్నా చిన్నది పెట్టి అది కొంత సక్సెస్ అవ్వగానే ఫ్రాంచైజింగ్కి ఇంకేముంది, ఎవరో ఒకరికి నేను ఇచ్చేస్తాను, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు, చాలా డబ్బులు సంపాదించుకుందామని చాలామంది మిస్యూజ్ చేసుకొని ఫ్రాంచైజీలు ఇచ్చేస్తున్నారు. అండ్ 90% ఫెయిల్ అవుతుంది అవి. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ ప్రాసెసెస్ ఉండవు, సిస్టమ్స్ ఉండవు, ఎస్ఓపీస్ ఉండవు. వాళ్ళు ఏదో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇద్దాము, ఇచ్చిన తర్వాత ఆ ఫ్రాంచైజీని మర్చిపోదాం అనుకుని ఇచ్చే బ్రాండ్స్ చాలా ఉన్నాయి. 90% పైన అయ్యే ఉన్నాయి. ఓన్లీ 10% జెన్యున్ ఉంటాయి. లక్షల్లో ఉన్నారు ఫ్రాంచైజీ ఇచ్చే బ్రాండ్స్. మీరు ఇవాళ మీ ఫేస్బుక్ ఓపెన్ చేసినా, మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, నాకు ఫ్రాంచైజీ కావాలని ఒక్కసారి మీరు కొట్టారంటే మీకు రోజుకి 100 ఆపర్చునిటీలు వస్తూనే ఉంటాయి మీకు వద్దన్నా సరే. బట్ అందులో ఏది జెన్యున్ కాదు అని చూడాలంటే దే ఆర్ సమ్ పారామీటర్స్, కొన్ని చెక్ లిస్ట్స్ ఉంటాయి అన్నమాట. అవి చూసుకొని మీరు చేయాలి. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. అసలు వీళ్ళకి ఇంతకుముందు ఎంతమంది ఫ్రాంచైజీస్ ఉన్నారు, ఆ ఫ్రాంచైజీస్తో వెళ్ళి మీరు మాట్లాడి చూడండి. వాళ్ళ సపోర్ట్ ఎట్లుంది, అసలు ఆ బ్రాండ్ ఎట్లుంది, కాంపిటీషన్ కంటే బాగుందా, కాంపిటీషన్ ఎక్కువ ఉందా, వాళ్ళ ప్రైజింగ్ మార్కెట్లో యాక్సెప్ట్ అవుతుందా లేదా, తర్వాత మ్యాన్ పవర్ కానివ్వండి విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టుడే, వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీకు, అండ్ మీ పర్టికులర్ సిటీలో వాళ్ళు ఎన్ని ఇచ్చారు, ఫ్యూచర్లో ఎన్ని ఇవ్వబోతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి అనుకుంటా మీరు హైదరాబాద్లో మీరు రేపు మీరు బంజారాహిల్స్లో ఫ్రాంచైజీ తీసుకుంటే వాళ్ళు బంజారాహిల్స్ నుంచి ఎంత దూరంలో నెక్స్ట్ ఫ్రాంచైజీ ఇస్తారు. టుమారో వాళ్ళు బంజారాహిల్స్లో మీరు తీసుకున్న తర్వాత అమీర్పేటలో ఇచ్చేసారు అనుకోండి, మీకు రావాల్సిన కస్టమర్లు సగం మంది అక్కడికి వెళ్ళిపోతారు మీకు. సో ఇట్లాంటి కొన్ని బేసిక్ పారామీటర్స్ ఉంటాయి మీరు చెక్ చేసుకోవాల్సినవి ఉంటాయి ఆ కంపెనీతో మాట్లాడేటప్పుడు. అవన్నీ చెక్ చేసుకొని మీరు గుడ్ బ్రాండ్ అండ్ ఎథికల్ బ్రాండ్. సో ఎథికల్ బ్రాండ్తో మీరు టైప్ అయితే మీకు ఆల్వేస్ బెటర్. అండ్ ఇట్స్ నాట్ ఆల్వేస్ నెససరీ దట్ మోస్ట్ ఫేమస్ బ్రాండ్తోనే టైప్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని స్టార్టప్స్ కూడా ఉంటాయి, వాళ్ళు చాలా మంచి ప్రోడక్ట్ ఉండొచ్చు, చాలా మంచి సర్వీస్ ఉండొచ్చు, అలాగే చాలా మంచి పీపుల్ కూడా ఉండొచ్చు. ఇట్లా మీరు ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని దాని తర్వాత అసోసియేట్ అయితే మీకు లాంజివిటీ ఉంటుంది మీ సర్వైవల్ ఆఫ్ యువర్ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీకి. సో ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ ఇంకో విధంగా ఆన్సర్ చెప్పాలంటే, లక్షల్లో ఫ్రాంచైజ్ ఇచ్చే కంపెనీస్ ఉన్నా సరే మీరు 1 నెల కాదు, 2 నెలలు కాదు, 6 నెలలు టైం పట్టినా సరే ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని మాలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి సజెషన్ తీసుకున్న తర్వాతే మీరు బిజినెస్ మొదలు పెడతాము ఈజ్ ఆల్వేస్ సజెస్టబుల్. ఎందుకంటే మీరు మొదలుపెట్టిన దాకా ఒకటి, మీరు మొదలుపెట్టిన తర్వాత ఉండే ఇఫ్ ఇట్స్ నాట్ అ గుడ్ ఆర్ ఎథికల్ కంపెనీ ఆర్ ప్రాపర్ ఫ్రాంచైజ్, మొదలు పెట్టక ముందు పడిన టెన్షన్ ఈజ్ ఓకే. అట్లా కాకుండా మీరు రీసెర్చ్ చేయకుండా ఏదో పెట్టాలి కాబట్టి పెట్టేస్తే మాత్రం అది పెట్టిన తర్వాత యూ విల్ సఫర్ మచ్ మోర్ దెన్ దట్. ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది, అంటే ఇప్పుడు ఫ్రాంచైజీ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఆ కంపెనీతో అంటే మనం మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటారు. ఆ కంపెనీ మనకి ఏమి ఇస్తుంది, తర్వాత ఏంటి అనేది, అంటే గ్యారంటీ ఇస్తుందా? జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు స్టార్టప్ స్టేజ్లో ఉన్న కంపెనీస్ గ్యారంటీస్ ఇస్తారు మీకు. అదే అడ్వాన్స్డ్ మోర్ మెచ్యూర్డ్ కంపెనీస్, బాగా నడుస్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు గ్యారంటీస్ ఇయ్యరు మీకు. సో స్టార్టప్ స్టేజ్లో కూడా ఎందుకు ఇస్తారంటే, ఇప్పుడు ఇనీషియల్గా వాళ్ళు గ్రో అవటానికి వాళ్ళు కొన్ని గ్యారంటీ ఏమంటారంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నెలకి మీ రెంట్ కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ మీకు నెలకు ఒక 2 లక్షలు ఖర్చు అవుతున్నాయి అనుకుందాము. అండ్ మీకు ఏ బిజినెస్ పెట్టిన రోజు నుంచే డే 1 నుంచే మీకు ప్రాఫిట్స్ రావు. మీ బిజినెస్ లోకల్ మార్కెట్లో తెలుస్తానికి, లోకల్గా జనాలు మీ దగ్గరకు వస్తానికి, మళ్ళీ వచ్చిన కస్టమరే రిపీట్ కస్టమర్ అని మళ్ళీ రెండోసారి మూడోసారి అతను మీ దగ్గరికి రావాలంటే కొంత టైం పడుతుంది. ఈ టైంలో ఫస్ట్ ఫ్యూ మంత్స్లో మీ ఇన్కమ్ కంటే మీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండొచ్చు. వాటిని మీట్ అవటానికి కొన్ని కంపెనీస్ ఏమంటాయంటే, ఇనీషియల్ స్టేజెస్లో మీకు మేము రాయల్టీ కొంత తక్కువ తీసుకోవచ్చు,
లేకపోతే మీకు ఎంత అయితే ఖర్చు అవుతుందో అంత ఇన్కమ్ రాకపోతే మేము సపోర్ట్ చేస్తాం మీకు. అడిషనల్‌గా మేము ఆ బర్డెన్ కొంత బేర్ చేసుకొని, సో అల్టిమేట్‌లీ ఆ హెల్తీ రిలేషన్‌లో లాంగ్ టర్మ్ చూసుకొని కొన్ని కంపెనీస్, సరే మీరు ఇనీషియల్‌గా పెట్టారు, మాకు తెలుసు మీకు డబ్బులు ఇనీషియల్‌గా రాకపోవచ్చు కాబట్టి, మేము మీకు అది ఏదైతే గ్యాప్ ఉందో, ఇన్కమ్‌కి, ఎక్స్‌పెండిచర్‌కి గ్యాప్ ఉందో, అది మేము ఫిల్ చేసుకుంటామని మినిమమ్ గ్యారంటీ అనేది ఇస్తారు. అది అయిన తర్వాత మీరు ఒకసారి స్టెబిలైజ్ అయిన తర్వాత దే విల్ స్టాప్ గివింగ్ యూ దట్ మినిమమ్ గ్యారంటీ బికాజ్ ఎనీవే యుల్ బి ఎర్నింగ్ ప్రాఫిట్స్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్. అట్లాంటి బ్రాండ్స్ అగైన్ అందులో కూడా యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ కొన్ని అనెథికల్ కంపెనీస్ ఏదో మీకు చెప్పేస్తారు, మీరు ఫ్రాంచైజ్ ఫీజు ఇచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతారు. అట్లాంటివి కాకుండా జెన్యున్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు మినిమం గ్యారంటీ ఇస్తారు, అది ఫుల్ఫిల్ కూడా చేస్తారు వాళ్ళు. మీరు అట్లాంటి వాళ్ళతో టైఅప్ అయితే దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ స్టార్ట్అప్ స్టేజ్లో. బట్ ఇఫ్ ఇట్స్ అ రెప్యూటెడ్ బ్రాండ్, జనరలీ దే విల్ నాట్ గివ్ యూ ఎనీ మినిమం గ్యారంటీస్ బికాస్ ఆ బ్రాండ్ పేరు ఆల్రెడీ మార్కెట్లో ఉంది. దే నీడ్ యూ బికాస్ ఆఫ్ యువర్ లోకల్ ఎక్స్పర్టీస్, అండ్ మీరు లోకల్గా ఉండి మీరు చేసుకుంటే కొంత బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దే ట్రైంగ్ టు పుట్ దేర్ ఓన్ టీమ్స్ అండ్ ఎంప్లాయీస్ అని ఫ్రాంచైజీ ఇస్తారు వాళ్ళు. కాబట్టి దే జనరలీ డోంట్ గివ్ యూ ఎనీ గ్యారంటీస్ ఫర్ దట్. ఓకే, అయితే వన్స్ మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపెనీ మనకి ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది అనేది చాలా ముఖ్యం అంటున్నారు తర్వాత కూడా. 100% 100% మీకు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ట్రెండ్స్ చేంజ్ అవుతుంటాయి. ఇఫ్ ఇట్స్ గార్మెంట్స్ అనుకోండి, ఫుడ్ అయినా సరే ట్రెండ్ చేంజ్ అవుతుంటుంది. ఎవ్రీ ఇయర్ కొత్త ప్రోడక్ట్ తీసుకొస్తూ ఉండాలి, దాని ప్రైజింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మీకు నాకు అంటే వాళ్ళకి బాగా తెలుసు బికాస్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్. సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ దేర్ ఫ్రాంచైజీ, దే హ్యావ్ టు సపోర్ట్ యూ. మార్కెటింగ్ కానివ్వండి, నేషనల్ లెవెల్ మార్కెటింగ్ ఉంటుంది. ఇవాళ రేపు ద ట్రెండ్ ఈజ్ మోర్ టువర్డ్స్ లోకల్ మార్కెటింగ్, మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ మార్కెటింగ్. ఇవన్నీ కూడా ట్రెండ్స్ చేంజ్ అవుతున్న కొద్దీ వాళ్ళు క్విక్గా రియలైజ్ చేసి మీ పర్టికులర్ సిటీకి, మీ పర్టికులర్ ప్లేస్కి సరిపడా సపోర్ట్ వాళ్ళు మీకు ఇవ్వగలగాలి. సో ఇట్స్ నాట్ దట్ దే జస్ట్ గివ్ యూ అ ఫ్రాంచైజీ, ఇంకా నా పని అయిపోయింది, నా బ్రాండ్ ఇచ్చా మీకు, మీ తిప్పలు మీరు పడండి, నాకు డబ్బులు ఎవ్రీ మంత్ కట్టండి అంటే అది ఎప్పటికీ నడవదు. దే హ్యావ్ టు ఆల్వేస్ హ్యాండ్ హోల్డ్ యూ. అండ్ అది 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, మీరు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఫ్రాంచైజీ ఉంటారో అన్ని సంవత్సరాలు వాళ్ళు ఆన్ డైలీ బేసిస్ దే హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ యూ. అంటే ఆ కంపెనీ ఓనర్ వచ్చి మీతో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ప్రాబ్లీ ఏరియా మేనేజర్ ఉంటారు, సిటీ మేనేజర్ ఉంటారు, స్టేట్ మేనేజర్ ఉంటారు, లేకపోతే మీకు సౌత్ ఇండియా హెడ్ ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేస్తూనే ఉండాలి. చేయకపోతే అసలు ఏమవుతుంది మీ దగ్గర, ఏ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అ గార్మెంట్ స్టోర్, ఏ ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుంది, ఏది కావట్లేదు, కానీ దాన్ని ఎట్లా డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేయాలి, ఆయనకి తీసేసుకోవాలి. ఇట్లాంటి డే టు డే ఇంటరాక్షన్స్ అనేది ఆ కంపెనీ వాళ్ళు మీతో కంపల్సరీ చెయ్యాలి, చేస్తారు కూడా. మంచి కంపెనీ అయితే మోటివేట్ చేస్తూ ఉంటారు. 100% దే హ్యావ్ టు మోటివేట్, దే హ్యావ్ టు కమ్ సెట్ టాక్ టు యూ అండ్ మీకు సజెషన్స్ ఇస్తుండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి దానికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఇచ్చిన సజెషన్ కూడా బాగుంటే వాళ్ళు తీసుకొని మీ పర్టికులర్ స్టోర్ కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా కానీ, ఇఫ్ ఇట్స్ అ గుడ్ ప్రపోజల్, దట్స్ వాట్ సక్సెస్ఫుల్ కంపెనీస్ డూ. అంతేగాని నువ్వు నా ఫ్రాంచైజీ, నీ మాట నేను ఎందుకు వినాలి అన్న యాటిట్యూడ్ లేని కంపెనీ వాళ్ళే ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెక్డొనాల్డ్స్ అనే కంపెనీ పేరైనా ఉంటారు. వాళ్ళకి ఇండియా మొత్తంలో జనరల్గా 2 మాస్టర్ ఫ్రాంచైజీస్ ఉన్నారు. సో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు జనరల్గా మామూలుగా నడిచింది, అంత సడన్గా వాళ్ళు అనుకున్నంత పికప్ కాలేదు. సో ఈ మాస్టర్ ఫ్రాంచైజీ వెళ్ళి వాళ్ళకి చెప్పారు, అండ్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఇండియాలో పెడితే బాగుంటుందండి, ఈ ప్రోడక్ట్ ఎక్కువ తింటారు మా దగ్గర, మీరు ఇది చెయ్యండి అని చెప్తే కంపెనీ వాళ్ళు యూఎస్లో అంతా మాట్లాడుకున్న తర్వాత దే స్టార్టెడ్ అ ప్రోడక్ట్ కాల్డ్ మెకాలుటికి అని ఒకటి మొదలుపెట్టారు. దట్స్ ద హైయెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా టుడే, అండ్ ఐ థింక్ దే ఆర్ సెల్లింగ్ దట్ ప్రోడక్ట్ ఇన్ సమ్ అదర్ కంట్రీస్ వరల్డ్ వైడ్ ఆల్సో వాళ్ళు. సో అట్లా ఫ్రాంచైజీ చెప్పిన మాట ఫ్రాంచైజర్ విన్నాడు అనుకోండి, ఇద్దరికీ బెనిఫిట్. మీరు చెప్పేది నేను ఎందుకు వినాలనుకుంటే మాత్రము ఇట్ విల్ నాట్ రన్ అ లాంగ్ టైమ్. వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు, మీరు ఇచ్చిన సజెషన్స్ కూడా మంచిదైతే వాళ్ళు వింటారు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఈ ఫ్రాంచైజ్ బిజినెస్లు అనేవి చాలా రకాలు ఉంటాయి కదా, అందులో ఏది చేస్తే బాగా ప్రాఫిట్ వస్తుందంటారు? మోర్ దెన్ ప్రాఫిట్, మీ
there are certain parameters on which franchisees are there. For example, బ్రాడ్లీ చూసుకుంటే 2 కేటగిరీస్లో ఉంటాయి ఫ్రాంచైజీస్. ఒకటి వచ్చేసి ఫ్రాంచైజ్ ఇన్వెస్టెడ్ కంపెనీ ఆపరేటెడ్ మోడల్ అంటారు. అంటే డబ్బులు మీ వర్క్ అంతా వాళ్ళు చేస్తారు, మీరు జస్ట్ డబ్బులు పెడతారు, స్టాఫ్ కానివ్వండి, డే టు డే ఆపరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఆ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. అవి ఎందుకు చూసుకుంటారంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే దేర్ పాలసీ ఈజ్ లైక్ దాట్, ఒక ఫ్రాంచైజీ చూసుకునే దానికంటే నేను దగ్గర ఉండి చూసుకుని నేను ఆపరేట్ చేస్తే బాగా చేయగలను ఫ్రాంచైజీ కంటే అని వాళ్ళ పర్సెప్షన్ ఉంటుంది, విచ్ కుడ్ బి రైట్ ఆల్సో ఇన్ సర్టన్ కేసెస్. అండ్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి, వాళ్ళకున్న దీంతో జస్ట్ మీ క్యాపిటల్, దేర్ ఎక్స్పర్టీస్ అండ్ దేర్ టీమ్స్ విల్ కమ్ అండ్ వర్క్. ఇట్స్ కాల్డ్ ఫ్రాంచైజ్ ఇన్వెస్టెడ్ కంపెనీ అంటారు. The second model in which most of the franchisees run is franchise invested, franchise operated model. అందులో ఇన్వెస్ట్మెంట్ మీదే ఉంటుంది, డే టు డే ఆపరేషన్స్ అన్నీ మీదే ఉంటాయి, అండ్ వాళ్ళు జస్ట్ సపోర్ట్ ఇస్తారు. ఇన్ బోత్ ద మోడల్స్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇస్ యోర్స్ ఓన్లీ. బట్ ఇన్ ద ఫస్ట్ మోడల్ మీకు ఆపరేషనల్ హెడేక్స్ ఉండవు, డే టు డే ఆపరేషన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఇన్ ద సెకండ్ మోడల్ మాత్రం డే టు డే ఆపరేషన్స్ మొత్తం మీరే చూసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు డేకి ఒక 3-4 hours వీకెండ్స్ ఫుల్ టైం స్పెండ్ చేయగలరు అంటే ఫస్ట్ మోడల్ ఈజ్ బెటర్ ఫర్ యూ. వెరెన్ దే ఆపరేటెడ్ కంప్లీట్లీ, మీరు జస్ట్ వీకెండ్స్ ఒక డేలో 2-3 hours ఈవినింగ్ టైంలో వచ్చి చూసుకోవచ్చు. అట్లా కాదు నాకు ఫుల్ టైం ఉంది, నేను ఇందులోనే కెరియర్ చేసుకుందాం అనుకుంటున్నాను, నేను ఇంకా ఎక్కడ నా జాబ్ కూడా ఉన్నా నేను మానేస్తున్నాను అనుకుంటే సెకండ్ మోడల్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ ఫర్ యూ. జనరలీ దిస్ ఇస్ హౌ మోస్ట్ ఆఫ్ ద ఫ్రాంచైజింగ్ వర్క్స్ వరల్డ్ వైడ్. కృష్ణ గారు, అంటే నేను అడిగేది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్, అంటే ఫుడ్ బిజినెస్సా లేకపోతే బట్టల బిజినెస్సా, ఏది బాగుంటుంది, ఇందులో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని అడుగుతాను. దీనికి 2-3 ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బీయింగ్ ఇట్ ఈస్ టైమ్ స్పెసిఫిక్. టైమ్ స్పెసిఫిక్ అంటే ఎట్లా అంటున్నానంటే, మీకు ఇందాక చెప్పినట్టు నేను 1996 నుంచి 1999 దాకా కంప్యూటర్ ట్రైనింగ్ స్కూల్స్ పెట్టాను, ఒక 63 స్కూల్స్ పెట్టాను ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. 2001 వచ్చేసరికి అన్నీ క్లోజ్ అయిపోయినాయి. .com బబుల్ ఇనే ఉంటారు మీరు, ఆ టైంలో .com బబుల్ అనేది. సో ఆ ట్రెండ్ ఆఫ్ కంప్యూటర్ ట్రైనింగ్ తగ్గిపోయి 2001 తర్వాత కంప్లీట్లీ షట్ డౌన్ అయినాయి. సో ఈ పర్టికులర్ టైంకి మీరు అడిగితే కనుక, ఇప్పుడు మనం ఉన్న 2005కి ఏ బిజినెస్ బాగుంది అంటే, మళ్ళీ ద సెకండ్ ఫ్యాక్టర్ ఇస్ ఏ సిటీలో మీరు అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో ఏ బిజినెస్ బాగుంటుంది ఇప్పుడు అని అడిగితే కనుక 2-3 బిజినెసెస్ నేను చెప్పగలను కరెంట్లీ నడుస్తున్నాయి. జనరల్గా వచ్చేసేసి మ్యాక్సిమం రిస్క్, మ్యాక్సిమం ఎఫర్ట్, మ్యాక్సిమం ప్రాఫిట్స్ కూడా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నది ఫుడ్ ఇండస్ట్రీలో ఏంటంటే, ఇప్పుడు ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ టుడే ఇస్ మ్యాన్ పవర్ దొరకటం చాలా కష్టమైపోయింది, దొరికిన శాలరీలు బాగా పెరిగిపోతున్నాయి. సెకండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ రెంటల్ కాస్ట్ బాగా పెరిగిపోయినాయి. ఫుడ్ అంటే మీరు ఏదో 4th floor 5th floorలో జనరల్గా పెట్టలేరు, గ్రౌండ్ ఫ్లోర్లోనే పెడితే రెస్టారెంట్స్ ఎక్కువ నడుస్తాయి అప్పర్ ఫ్లోర్స్ కంటే. వాటి రెంటల్స్ బాగా పెరిగిపోయినాయి, అదే సెకండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ ఆన్ అ పాజిటివ్ సైడ్ తీసుకుంటే, పోస్ట్ కోవిడ్ ఈటింగ్ అవుట్ హ్యాబిట్స్ అంటారు. ఇదివరకు మనము రోజుకి వారంకి ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే నెలకు 2-3 సార్లు బయట తింటే, ఇవాళ రేపు ట్రెండ్ ఏంటంటే నెలకు 2-3 సార్లు ఇంట్లో తింటున్నాం, మనం బయట తింటాం బాగా పెరిగిపోయింది అందరికీ. సో ఈటింగ్ అవుట్ హ్యాబిట్స్ పెరిగిపోయేసరికి రెస్టారెంట్స్ ఈటింగ్ కూడా బిజినెస్ బాగా పెరిగిపోయింది. సో నెంబర్ 1 జనరలీ రెస్టారెంట్స్ బాగా నడుస్తున్నాయి. రెస్టారెంట్స్లో కూడా అగైన్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మీకు క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ అని ఉంటాయి, ఫైన్ డైన్ రెస్టారెంట్స్ అని ఉంటాయి, తర్వాత కాఫీ షాప్స్ ఉంటాయి మీకు, తర్వాత మీకు బార్స్ అండ్ లౌంజెస్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటిలో చూసుకుంటే జనరల్గా ప్రోడక్ట్ కాస్ట్ తక్కువ ఉండి మార్జిన్స్ ఎక్కువ ఉండే కాఫీ షాప్స్లో కొంత బాగా నడుస్తున్నాయి ఇప్పుడు. అంటే ఫ్యూచర్లో ఒక 5 సంవత్సరాల తర్వాత ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇప్పుడున్న ట్రెండ్ అయితే అది. అండ్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ కూడా, క్విక్ సర్వీస్ అంటే ఆన్ ద గో, మీరు వచ్చారు తిన్నారు వెళ్ళిపోయారు అంతే, డీసెంట్ బేసిక్ ఇది ఉంటుంది. సీటింగ్ ఇస్ నాట్ లగ్జరీ, ఇట్స్ యూ కమ్ సెట్ ఈట్ అండ్ మూవ్ ఆన్ ద మూవ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ చాలా బాగా నడుస్తున్నాయి. సమ్ ఎగ్జాంపుల్స్ మీన్ KFC తీసుకోండి, డామినోస్ తీసుకోండి, మెక్డానల్డ్స్ తీసుకోండి, ఇవన్నీ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ మీకు. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ చాలా బాగా నడుస్తున్నాయి. గార్మెంట్స్ ఆబ్వియస్లీ ఈజ్ నెవర్ ఎండింగ్. గార్మెంట్స్ అనేది మంచి బ్రాండ్ ఉండి మంచి లొకేషన్లో మీరు పెడితే కనుక చాలా బాగుంటాయి.
అండ్ దెన్ ఎడ్యుకేషన్ ఫ్రాంచైజీస్ బాగానే ఉన్నాయి. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఫార్మసీ ఫ్రాంచైజీస్ కొన్ని ఉన్నాయి, అవి చాలా బాగా నడుస్తున్నాయి మీకు. సో జనరలీ మోర్ ఆర్ లెస్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ నౌ డేస్. ఓకే. ఫైన్ ఆల్రెడీ డైన్స్ కొంత స్లో అయినాయి, ఫైన్ డైన్ రెస్టారెంట్స్ కొంత స్లో అయినాయి బికాస్ పీపుల్ డోంట్ హ్యావ్ టైమ్ టు గో అవుట్ సిట్ ఇన్ లగ్జరీ అండ్ ఇట్ మేబీ వీకెండ్స్ నడుస్తున్నాయి, కానీ ఓకే. వీక్ డేస్ ఆఫ్టర్నూన్స్ ఫైన్ డైన్ బిజినెస్ బాగా తగ్గిపోయింది. సరే, మీరు చెప్పినట్టు నేను ఫుడ్ బిజినెసే సెలెక్ట్ చేసుకున్నాను అనుకుందాం. ఓకే, ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసేసి యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ 2-3 థింగ్స్. వన్, మీ బడ్జెట్ ఎంత. మీ బడ్జెట్కి సరిపడా బిజినెస్ ఎప్పుడు చూస్ చేసుకోండి, కానీ ఆ బిజినెస్కి సరిపడా బడ్జెట్ మీరు ఎత్తుక్కోకండి ఎప్పుడు. నెవర్ డూ దాట్ మిస్టేక్. కంఫర్టబుల్గా నేను 20 లక్షలు పెట్టగలను, కంఫర్టబుల్గా నేను 2 కోట్లు పెట్టగలను. మీరు ఎంత అయితే పెట్టగలరో బిజినెస్లో దానికి సరిపడా బిజినెస్ చూసుకోండి మీరు ఎప్పుడు. ఆ బిజినెస్కి సరిపడా డబ్బులు ఎత్తుక్కోకండి. అది ఐఎమ్ రిపీటింగ్ దట్ అగైన్. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, ఫుడ్లో వచ్చేసేసి మీరున్న ప్లేస్లో ఏ ఫుడ్ బాగా ఉండొచ్చు మీకు అనేది చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐల్ గివ్ యూ 2-3 ఎగ్జాంపుల్స్ అగైన్. సపోజ్ మీరు బంజారాహిల్స్లో జూబ్లీహిల్స్లో ఉంటున్నారు, అక్కడ పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి, ఒక ఇంట్లో 2-3 ఉంటారు అంతే. సో పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. అట్లాంటి ప్లేస్లో మీరు క్విక్ సర్వీస్ రెస్టారెంట్ లాంటివి పెడితే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆర్ లెస్ ఆఫ్ అయ్యి, అంత సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉండదు. అదే క్విక్ సర్వీస్ రెస్టారెంట్ని మీరు ఒక అమీర్పేట్ లాంటి, కుకట్పల్లి లాంటి, లేకపోతే మియాపూర్ లాంటి బాగా బిజీ ఉండే ప్లేసెస్లో పెట్టారనుకోండి, పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ చాలా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదర్ వే రౌండ్, మీకు ఒక వెరీ హై అండ్, ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ స్టోర్ ఉందనుకున్నాం, వెరీ హై అండ్, అక్కడ వెళ్తే మినిమం ఒక 20-30 లక్షలు తక్కువ జ్యువెలరీ ఉండదు అనుకోండి. అది ఎక్కడ పెడతారు మీరు? బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్లేస్లోనే అది నడుస్తుంది. ఎందుకంటే అక్కడ కొంత అఫోర్డబిలిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు, నాట్ దట్ అదర్ ప్లేసెస్ ఉండరు, కానీ ఇక్కడ మీకు అఫోర్డబిలిటీ కొంత ఎక్కువ ఉండొచ్చు. సో మీ పర్టికులర్ సిటీలో మీరు ఉండే లొకేషన్ ఎక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఎంత డబ్బులు ఉన్నాయో దానికి సరిపడా బిజినెసెస్ మీరు ఎత్తుక్కోవాలి. దట్స్ స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఇస్ ఆ పర్టికులర్ కేటగిరీలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి అనేవి మీరు ఆన్లైన్ ఎత్తుకుతాయి, వాళ్ళు దొరికిపోతాయి. ఇలా మా లాంటి వాళ్ళని అడిగినా చెప్తాము, లేకపోతే మీరు వేరియస్ మ్యాగజైన్స్ ఉన్నాయి, వాళ్ళు రేపు ఫ్రాంచైజ్ ఇచ్చే మ్యాగజైన్స్ అవి చూసుకున్నా సరే డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వీళ్ళందరితో మీరు కమ్యూనికేట్ చేసిన తర్వాత వాళ్ళది ఒక 5-year ప్రొజెక్షన్ ఇస్తారు మీకు. నెక్స్ట్ 5 ఏళ్లలో మీరు మా బిజినెస్ పెడితే ఎంత బిజినెస్ అవ్వచ్చు, మీకు ఎంత ప్రాఫిట్ రావచ్చు అనేది ఒక 5 years ప్రొజెక్షన్ ఉంటుంది ఏ కంపెనీ కానీ. అది అడగండి వాళ్ళని, మీరు అది కనుక్కోండి. అది కనుక్కున్న తర్వాత వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజీస్ ఎక్కడ ఉన్నారో చూసి వీళ్ళ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ మీరు వెళ్ళి ఆ ఫ్రాంచైజీలని కలిసి మీరు, నేను ఈ బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నాను, మీరు మొదలు పెట్టారు కదా, ఇందులో ఉన్న మీరు వాట్ ఆర్ ద పాజిటివ్స్ అండ్ వాట్ ఆర్ ద నెగటివ్స్ ఇన్ దిస్, నేను పెడితే మంచిదేనా కాదా అని వాళ్ళని అడగండి. ఇది అయిన తర్వాత మీకు మీ పర్టికులర్ ప్రాపర్టీ ఎత్తుక్కొని, ఆ ప్రాపర్టీ దొరికిన తర్వాత ఒక కాస్టింగ్ వేసుకొని, ఈ కంపెనీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, నేను ఈ ఫ్రాంచైజీతో మాట్లాడిన దాన్ని బట్టి, ఈ కాంపిటీటర్స్ అక్కడ ఉన్న వాళ్ళది ఎంత బిజినెస్ అవుతున్న దాన్ని బట్టి అంతా చెక్ చేసుకొని మీరు, సరే నేను పెడితే మోర్ ఆర్ లెస్ ఇంత డబ్బులు నాకు రావచ్చని మీరు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని, ఇఫ్ నీడ్ బీ యువర్ చార్టర్డ్ అకౌంటెంట్నో ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్నో ఎవరినో కలిసి ఈ ప్రొజెక్షన్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫైనలీ డెసిషన్ తీసుకొని వాళ్ళతోటి అగ్రిమెంట్ ఎంటర్ అవుతాం బెటర్. దట్స్ ద ప్రాసెస్. కృష్ణ గారు, ఇప్పుడు నేను ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉండాలా? ఖచ్చితంగా ఉండాల్సిందే. ద బ్యూటీ ఆఫ్ ఫ్రాంచైజింగ్ ఇస్, ద మెయిన్ రీజన్ వై యూఆర్ టేకింగ్ అ ఫ్రాంచైజీ ఇస్, మీకు ఆ బిజినెస్ తెలియదు, అసలు ఫుడ్ ఎట్లాగో నడపాలో తెలియదు. తెలిసిన అతనితో మీరు టైఅప్ అవుతున్నారు. ఎందుకు? అతనికి మీకంటే ఎక్కువ తెలుసు, అతను ఆల్రెడీ పెట్టి అందులో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ చూసి ప్రాఫిట్లు అయ్యి లాస్ అయ్యి
ఫైనల్లీ ఒక మోడల్ తీసుకొచ్చాడు విచ్ హ్యాస్ అ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్. సో మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే మీరు ఏ ఫ్రాంచైజీ అయినా తీసుకోవచ్చు. ద మెయిన్ రీజన్ బిహైండ్ టేకింగ్ ఫ్రాంచైజీస్ ఆర్ టూ. వన్, వాళ్ళ బ్రాండ్ నేమ్ ఉంది కాబట్టి జనాలు మీ దగ్గరకు వస్తారని. సెకండ్ థింగ్, వాళ్ళకి ఆ ప్రోడక్ట్ని లేకపోతే సర్వీస్ని ఎట్లా బాగా సేల్ చేయాలో తెలుసు కాబట్టి వాళ్ళతో మీరు టైఅప్ అవుతున్నారు. సో టు ఆన్సర్ యువర్ క్వెరీ అగైన్, జీరో నాలెడ్జ్ ఉన్న మీరు ఒక ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు, ఫుడ్ది కానీ ఏదైనా. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ నాట్ రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కరోనా టైంలో, కోవిడ్-19 టైంలో లాక్డౌన్ పెట్టినప్పుడు చాలా బిజినెస్ లాస్ అయిపోయినాయి. సో అలాంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు ఏ కంపెనీస్? కోవిడే యాజ్ అన్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కంటే ఎవ్రీవన్ సఫర్డ్. అన్ఫార్చునేట్లీ దేర్ ఈజ్ నో డిక్టమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీథింగ్ సేయింగ్ సింపుల్ కేస్ ఆఫ్ రెంట్. కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో ఉన్న దీనికి రెంట్ ఇవ్వాలా ఇవ్వకూడదా నేను ప్రాపర్టీకి అన్నదానికి there was no directive from the government also. Okay. So it all went on a case to case basis. కొన్ని ప్లేసెస్లో ల్యాండ్లార్డ్ నాకు సంబంధం లేదు మీరు రెంట్ కట్టాల్సిందే అంటే కొంతమంది ఫ్రాంచైజీస్ కొంతమంది ఆ ప్రాపర్టీ రెంట్కి తీసుకున్న వాళ్ళు కట్టారు. కొన్ని చోట్ల ల్యాండ్లార్డ్ ఓకే మీరు సఫర్ అయ్యారు నేను చేయలేము కదా వదిలేస్తాను నేను రెంట్ ఇన్ని నెలలు మీరు నాకు కట్టాల్సిన అవసరం లేదు అన్న ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఏమైందంటే 50% రెంట్ కట్టిన సెనారియోస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమైందంటే కొన్ని డేస్ ఆర్ మంత్స్ ఓన్లీ డెలివరీస్ అలౌ చేసింది గవర్నమెంట్. ఆ డెలివరీ అలౌ చేసినప్పుడు ఆ డెలివరీ పైన పర్సంటేజ్ కట్టినవి ఉన్నాయి, అట్లాంటివి ఉన్నాయి. కమింగ్ టు వాట్ హ్యాపెన్స్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ అ సెనారియో ఆర్ మీరు అడుగుతున్న క్వశ్చన్ నాకు అర్థమవుతుంది ఏంటంటే రేపు ఒకవేళ నేను బిజినెస్ పెట్టి లాస్ అయితే ఫ్రాంచైజర్ నాకు ఏమైనా డబ్బులు వెనక్కి ఇస్తారా? డెఫినెట్లీ ఇయ్యరు. దే విల్ నాట్ గివ్ ఎనీ మనీ టు యూ. ఆ రిస్క్ అనేది మీ పైన ఆల్వేస్ ఉంటుంది. యా, సో మీరు ఆ క్యాలిక్యులేటెడ్ డెసిషన్ తీసుకొని అందుకే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్లేస్ తీసుకున్నారు, ఈ ప్లేస్కి మీరు పెయింట్ వేయించినా టైల్స్ వేయించుకున్నా మీ ఫ్రాంచైజీకి రేపు అది వేస్ట్ మీరు ఖాళీ చేసి వస్తుంటే కనుక. ఇన్ ద సేమ్ వే మీరు ఇచ్చిన ఫ్రాంచైజ్ ఫీజ్ కానివ్వండి ఇది కానీ బెస్ట్ కేస్ సెనారియో ఏమవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ బాగానే నడుస్తుంది, అక్కడ బాగానే ఉంది, కానీ మీరు ఇక్కడ వదిలేసి ఈ సిటీ మీరు యూఎస్ వెళ్ళిపోతున్నారు, వేరే సిటీకి వెళ్ళిపోతున్నారు, ఏదో మీరు అమ్మేద్దాం అనుకుంటున్నారు. అట్లాంటప్పుడు మేబీ ద ఫ్రాంచైజర్ కెన్ సపోర్ట్ యూ అండ్ సే ఓకే మీరు వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకో ఫ్రాంచైజీ ఉన్నారు మా దగ్గర ఎంక్వైరీ, వాళ్ళు మీ దగ్గర ఏదో ఒక మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ రేట్లో కొనేసుకోవచ్చు, అట్లాంటివి చేయొచ్చు. కానీ జనరల్లీ ఐ వుడ్ సే ఒక బిజినెస్ లాస్ అయితే మాత్రం మొత్తం పోయినట్టు, మీకు నథింగ్ మే కమ్ బ్యాక్ టు విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. ఓకే అండి. అయితే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అంటే ఆల్రెడీ మార్కెట్లో బాగా పేరున్న బ్రాండ్స్ తీసుకోవడం అంటే బాగా నేమ్ ఉన్న బ్రాండ్ తీసుకోవడం బెటరా లేకపోతే అప్కమింగ్ బ్రాండ్స్ తీసుకోవడం బెటర్? బోత్ హ్యావ్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అగైన్ ఇప్పుడు పేరున్న బ్రాండ్ అనుకోండి వాళ్ళకి మీరు అవసరం లేదు. ఇందాక మీకు చెప్పాను మెక్డొనాల్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళి మీరు మెక్డొనాల్డ్స్ దగ్గరికి వెళ్ళి నేను మీ ఫ్రాంచైజీ తీసుకుంటానన్నా మెక్డొనాల్డ్స్ వాళ్ళ సింపుల్ ఆన్సర్ ఏముంటుందంటే మాది ఇండియా మొత్తం ఇద్దరికి ఫ్రాంచైజీ ఇచ్చాము మేము, వాళ్ళే నడిపిస్తారు, కొత్త ఏం పెట్టినా వాళ్ళే పెడతారు. అదే ఒకటి అవుతుంది. సెకండ్ థింగ్ ఇంకొక మెక్డొనాల్డ్స్ అని కదా ఏదైనా వేరే బ్రాండ్ సపోజ్ మీ సిటీలో ఫ్రాంచైజీ ఇస్తున్నా సరే ఇఫ్ ఇట్స్ అ రెప్యూటెడ్ బ్రాండ్ వాళ్ళ మార్జిన్ కానివ్వండి ఇది కానివ్వండి కంపారిటివ్లీ తక్కువ ఉండొచ్చు కొత్త బ్రాండ్ కంటే. న్యూ బ్రాండ్ అనుకోండి ఏమవుతుందంటే యాజ్ ద సేయింగ్ గోస్ దే నీడ్ యూ యాజ్ మచ్ యాజ్ యూ నీడ్ దెమ్. కొత్త బ్రాండ్ ఎవరన్నా వస్తుంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ వాళ్ళకి కావాలి, చాలా కావాలి వాళ్ళకి. అదే రెప్యూటెడ్ బ్రాండ్ అనుకోండి మీలాంటి వాళ్ళు ఒక 4-5 ఆల్రెడీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఉంటారు తీసుకుంటానికి, సో దే హ్యావ్ అ చాయిస్. ఇఫ్ ఇట్స్ అ న్యూ బ్రాండ్ మీరు కొంత నెగోషియేషన్ స్కోప్ ఉంటుంది. ఎట్లా అంటే ఇందాక నేను చెప్పినట్టు మీరు కొంత మినిమం గ్యారంటీ సపోర్ట్ ఇవ్వగలరా నాకు బిజినెస్ పికప్ అయిందాక. సెకండ్ ఫ్రాంచైజ్ ఫీజ్ నాకు మీరు ఇంత అడుగుతున్నారు, ఇంత కాదు నేను ఇంత పే చేయొచ్చా మీకు, స్టార్టింగ్ పెడుతున్నా కదా రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నా కదా నేను. థర్డ్ థింగ్ మీరు ఏం చేయొచ్చు అంటే వాళ్ళని మోర్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్ కానివ్వండి, ఇంటీరియర్ సగం నేను పెట్టుకుంటాను సగం మీరు పెట్టుకోండి అని అడగచ్చు. లేకపోతే ఫ్రాంచైజ్ ఫీజ్ నేను 2-3 ఇన్స్టాల్మెంట్స్లో 2-3 ఇయర్స్లో పే చేస్తానని అడగచ్చు మీరు. తర్వాత ప్రతి ఫ్రాంచైజ్లో సైనప్ ఫీజే కాకుండా రాయల్టీ ఉంటుంది.
మీరు రాయల్టీ ఇంత అడుగుతున్నారు, ఇంత కాదు నేను తక్కువ ఇస్తా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ బిజినెస్ పెరిగిందాక అని అడగచ్చు. సో కొత్తగా పెట్టే అతనికి మోర్ నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ పెట్టాలి తొందరగా, కాబట్టి వాళ్ళు ఒప్పుకోవచ్చు మీకు వీటన్నిటికి. బట్ అట్ ద సేమ్ టైం కొత్తగా పెట్టే బ్రాండ్ అన్లెస్ ద ప్రోడక్ట్ ఈస్ వెరీ గుడ్ అండ్ ద పర్సన్ ఈజ్ ఎథికల్ అండ్ హీ ఈజ్ లుకింగ్ అండ్ హ్యావింగ్ అ లాంగ్ టర్మ్ విజన్, ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అదే రెప్యూటెడ్ బ్రాండ్ అనుకోండి, ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మీకు. సో మీరు ఈ రెండు ప్రోస్ అండ్ కాన్స్ చూసుకొని, ప్రతి సిటీలో లోకల్ బ్రాండ్ ఒకటి ఉంటుంది చాలా బాగా నడిచే బ్రాండ్. వాళ్ళు ఒక 10, 15, 20 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడే యంగర్ జనరేషన్ వచ్చింది, ఆ యంగర్ జనరేషన్ ఇప్పుడు ఆ బ్రాండ్ది ఫ్రాంచైజీ ఇద్దాం అనుకుంటున్నారు అనుకోండి. అట్లాంటివి కొత్తగా అయినా సరే అవి తీసుకుంటాం బెటర్ మీకు. అది కాదు నాకు రిస్క్ వద్దు, నేను పెట్టిన రూపాయికి నాకు బ్యాంక్ రేట్ కంటే కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదు, నాకు సేఫ్ సైడ్ నేను ఉండాలి అనుకుంటే కనుక రెప్యూటెడ్ బ్రాండ్ది మీరు ఫ్రాంచైజీ తీసుకుంటే మీకు విపరీతమైన కోట్లు ఏమీ రాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మీది షట్ డౌన్ అయ్యే రిస్క్ అయితే మీకు ఉండదు. బ్యాంక్ రేట్ కంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది మీకు. యూ కెన్ ప్రాబ్లీ క్యారీ ఇట్ ఆన్ ఫర్ ద నెక్స్ట్ 15-20 years. So you have to take a call, do a proper research. Say for everything again I keep repeating, ప్రాపర్ రీసెర్చ్ చేసి కానీ ఏది తీసుకోకండి. రెప్యూటెడ్ బ్రాండ్ అయినా సరే, ఇట్స్ ఎ న్యూ స్టార్టప్ బ్రాండ్ అయినా సరే, ప్రాపర్ రీసెర్చ్ చేసి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అయితే వీటిలో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తారా ముందు జాగ్రత్తగా? నాకు ముందు జాగ్రత్తలు అంటే 2-3 థింగ్స్ ఇంత ముందు కూడా చెప్పినట్టున్నాను. ఫస్ట్, ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజీలు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఓకే, ఆ పర్టికులర్ బ్రాండ్కి ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజీ ఉంటే, లేకపోతే ఆ కంపెనీదియే ఓన్ డిఫరెంట్ ప్లేసెస్లో షోరూమ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఉంటే అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఎంత బిజినెస్ నడుస్తుంది, అక్కడ రెంట్ ఎంత ఉంది, శాలరీస్ ఎంత, ఎలక్ట్రిసిటీ ఎంత, ఆ పర్టికులర్ స్టోర్లో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా వాళ్ళకి, అది ఒకటి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంక్వైరీ చేయాల్సింది, 100% ఎంక్వైరీ చేసుకోవాలి మీరు వాళ్ళది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసేసి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది ఒక ప్రొఫెషనల్ లీగల్ టీమ్తో కానీ లాయర్తో కానీ చూపించండి మీరు. జనరలీ ఎనీ అగ్రిమెంట్ నేను నా కంపెనీ చేసినా సరే మోస్ట్లీ వన్ సైడెడ్, నా ఫేవర్లోనే చేసుకుంటాను. సో అది మీరు చెక్ చేయించుకోండి ప్రాపర్లీ. దాన్ని ప్రాపర్గా మీ లాయర్తో కూడా మీ పాయింట్స్ కూడా కొంత ఇద్దరికి ఈక్వల్గా ఉండేలాగా చేయించుకుంటాం బెటర్. థర్డ్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ టెరిటరీ రైట్స్ ఒకటి చూసుకోండి. ఇవాళ ఏమవుతుందంటే కొన్నిసార్లు కొన్ని కంపెనీస్తో మీరు సరే ఇక్కడ పెట్టారు, ఇక్కడ బిజినెస్ వాళ్ళు మీకు ప్రాజెక్ట్ చేస్తారు, ఎక్స్ అమౌంట్, సరే నెలకి 50 లక్షలు టర్న్ ఓవర్ అవుతుంది అంటారు. అది సడన్గా 70 లక్షలు అయింది అనుకోండి. 50 లక్షలు అయితే బాగానే ఉంటుంది, అది 30 లక్షలు అయితే మీకు ప్రాబ్లము, 70 లక్షలు అయితే ఆ కంపెనీ వాళ్ళకి అనిపించచ్చు ఇంకో ఫ్రాంచైజీ ఇవ్వచ్చు కదా వీళ్ళ పక్కనే, నేను 1 కిలోమీటర్ దూరంలో అని చెప్పేసి వాళ్ళకి 50 చెప్పగా 70 అవుతుంది ఇంకా. సో మీరు క్లియర్గా నేను బిజినెస్ నడిపినన్ని రోజులు ఇంత దూరంలో లేకపోతే ఈ పర్టికులర్ ప్లేస్ దాకా మీరు ఇంకో ఫ్రాంచైజీ ఇవ్వకూడదు. ఇచ్చినా సరే దే ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజల్ అంటారు. అంటే ఫస్ట్ నాకు చెప్పాలి మీరు. సే సపోజ్ మీకు నేను మీరు అమీర్పేటలో ఫ్రాంచైజ్ తీసుకున్నారు, టుమారో వాళ్ళు సంజయ్ రెడ్డి నగర్లో ఫ్రాంచైజ్ ఇవ్వాలంటే విచ్ ఇస్ అబౌట్ అమీర్పేట సంజయ్ రెడ్డి నగర్ అంతా ఒక 1.5-2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది కదా అంతే. సో వాళ్ళు అక్కడ ఇవ్వాలన్నా సరే మీకు ఫస్ట్ చెప్పాలి. మీరు వద్దు నేను పెట్టను అంటే కనుక వాళ్ళు ఇచ్చే రైట్స్ ఉండొచ్చు అన్నది ఒక ఆప్షన్ మీరు చూసుకోవచ్చు. అట్లా చేసుకోవాలి. దట్స్ ద టెరిటరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లీగల్ డాక్యుమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. డూయింగ్ అ డ్యూ డిలిజెన్స్ ఆఫ్ దేర్ existing company or franchise outlets also is very important. And finally ఇంకోటి ఏంటంటే మీకు ఈ పర్టికులర్ ది పెడతానికి సక్సెస్ అని ఫెయిల్ అవటానికి ద బిగ్గెస్ట్ ఐ వుడ్ సే డిటర్మినేషనల్ ఫ్యాక్టర్ వుడ్ బి ద ప్రాపర్టీ యూ చూస్. అది వెరీ వెరీ కేర్ఫుల్గా మీరు 10 times చూసుకొని చేసుకోండి. దానికి విజిబిలిటీ ఉందా, ఆ ప్రాపర్టీకి పార్కింగ్ ఉందా లేదా, ఆ ప్రాపర్టీకి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఎవరో ఏదో కట్టేస్తారు పర్మిషన్ లేకుండా మీరు మొత్తం ఇంటీరియర్ అయిన సినారియోస్ ఉన్నాయి. కోట్లు లక్షలు పెట్టి ఇంటీరియర్స్ చేసిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అసలు ఈ బిల్డింగ్కే పర్మిషన్ లేదని ఇవాళ చూస్తున్నారు మీరు ఎట్లాగైతే ఈ లేక్స్ దగ్గర ఇవన్నీ బిల్డింగ్స్ పగలగొట్టేస్తున్నారు. ప్రాపర్ హైడ్రా ఫర్ లేక్స్
అట్లానే చాలా ఇల్లీగల్ బిల్డింగ్స్ కూడా మెయిన్ సిటీ దీంట్లో కూడా కట్టేస్తున్నారు జనాలు. రోడ్ల పైన, ఫుట్పాత్ల పైన కడుతున్నారు, అవి కూడా పగలగొడుతున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు ఏమో. అవునండి. సో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ బిల్డింగ్కి ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ 100% చెక్ చేసుకొని ఆ బిల్డింగ్కి మంచి విజిబిలిటీ, పార్కింగ్, పర్మిషన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బీన్ అదొక తాజ్మహల్ అయి ఉండొచ్చు, కానీ ఆ రెంట్ మీ బిజినెస్కి సరిపడుతుందా లేదా అది మీరు మెయిన్ చూసుకోవాలి. సపోజ్ మీ బిజినెస్ 50 లక్షలు ఉంది, దాని రెంట్ 20 లక్షలు ఉంది అనుకోండి, మీరు బిజినెస్ చేసి వేస్ట్, అక్కడ ఎంత బిజినెస్ చేస్తారు. సో ఆ పర్టికులర్ షాప్ మీ పర్టికులర్ బడ్జెట్లో ప్రాపర్ లీగల్ పర్మిషన్స్ తోటి, మంచి విజిబిలిటీ తోటి, పార్కింగ్తో ఉందా లేదా అన్న చెక్ చేసుకొని చేస్తే మీకు ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అమ్మో. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఫుడ్ బిజినెస్ అనుకున్నాను కదా, దానికి మీరు నేను మీకు ఎప్పుడు అమౌంట్ ఎప్పుడు ఇస్తాను, మీరు నాకు అదే ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో అది నాకు ఎప్పుడు ఇస్తారు, అంటే దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా. మీకు ఫుడ్ బిజినెస్ చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఓన్లీ ఫుడ్ కాదు, వాళ్ళకి చాలా బిజినెస్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి. బట్ I'll answer your query. మీరు జనరల్గా ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ మీరు వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళ బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఇనీషియల్గా ఒక సైన్అప్ ఫీజ్ అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్రాంచైజ్ ఫీజ్ 10 లక్షలు ఉంటే, మీరు ఫ్యూచర్, ఎందుకంటే మీ టైం వాళ్ళ టైం వేస్ట్ కాకూడదు కాబట్టి అమీర్పేట్ ఏరియాకి వాళ్ళకి ఎంక్వైరీస్ ఉండొచ్చు వేరే కూడా. సో మాకు వేరే ఎంక్వైరీస్ కూడా ఉన్నాయి, మీతో మేము వెళ్దాం అనుకుంటున్నాము, మీతో చేయాలంటే ఇనీషియల్గా 1 లక్ష రూపాయలు 2 లక్షలు మీరు సైన్అప్ ఫీజ్ కట్టండి అంటారు. మీరు అది కట్టిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసేసి వాళ్ళు మీకు లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇస్తారు. మీరు ఇది పెట్టాలంటే కనుక కిచెన్లో ఈ ఎక్విప్మెంట్ ఉండాలి, సీటింగ్ ఇన్ని టేబుల్స్ ఉండాలి, చైర్స్ ఉండాలి, రెఫ్రిజిరేటర్లు ఇవి ఉండాలి. వీటన్నిటికీ వెండర్ లిస్ట్ అని ఒకటి ఇస్తారు. మీకు టేబుల్స్, చైర్స్ కొనాలంటే ఈ 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొనుక్కోండి అని చెప్తారు వాళ్ళు. దెన్ మీకు కిచెన్ ఎక్విప్మెంట్ కొనాలంటే ఈ వెండర్స్ ఉన్నారని చెప్తారు. మీరు సపోజ్ అవన్నీ నాకు వద్దు, నేను మీకు డబ్బులు కడతాను, మీరు చెయ్యండి అంటే వాళ్ళు కూడా కొన్ని మీకు పంపించే పాసిబిలిటీ ఉంటుంది. కొన్ని కంపెనీస్ అయితే స్పెసిఫిక్గా చెప్తారు, మీకు ఆ రైటే లేదు, మేము చెప్పిన వాళ్ళ దగ్గరే కొనాలి, ఎందుకంటే ఆ స్టాండర్డ్, ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి వాళ్ళు చెప్తారు. కొన్ని కంపెనీస్ అట్లా అంటారు, అట్లేం లేదు, ఈ 2-3 బ్రాండ్స్ మంచి కంపెనీస్ ఉన్నాయి, మీకు ఇష్టం, మీరు చూసుకోండి. అట్లానే ఇంటీరియర్ వర్క్స్ కూడా మీరు 2-3 వెండర్స్ ఉన్నారు, మా వెండర్స్, వాళ్ళతో చేయించుకోండి అని కొన్ని కంపెనీస్ చెప్తారు. వేరే కంపెనీ ఏం చెప్తారంటే, ఈ కలర్ ఇక్కడ గోడకి వైట్ ఉండాలి, ఫ్లోరింగ్ ఈ పర్టికులర్ టైల్ కలర్ ఉండాలి, ఎవరితో చేయించుకోండి మీరు అని చెప్తారు, అది ఇస్తారు మీకు. ఇవన్నీ మొత్తం మీకు చెక్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మీరు ప్రాపర్టీ సైన్ చేసి వీళ్ళతో ప్రాపర్ ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత దేర్ సంథింగ్ కాల్డ్ యాజ్ రెంట్ ఫ్రీ ఫిట్ అవుట్ పీరియడ్ అని, ఈ వర్క్స్ చేసుకుంటానికి కొంత టైం ఉంటుంది. ఆ టైం లోపలే ఈ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, ఇంటీరియర్ వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మీరు స్టోర్ని లాంచ్ చేస్తారు. కృష్ణ గారు, ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి నా దగ్గర సరిపడా అమౌంట్ లేనప్పుడు నేను ఖచ్చితంగా లోన్కే నేను ఆప్షన్ తీసుకుంటాను. ఓకే, లోన్ అనేది నేనే ట్రై చేయాలా, అవన్నీ నేనే చూసుకోవాలా, లేకపోతే కంపెనీ ఏదైనా సపోర్ట్ చేస్తుందా, సబ్సిడీస్ ఏమైనా ఉంటాయి ఇందులో? క్వెరీ ఫస్ట్, మీకు లోన్స్ గురించి వరకు వచ్చేసరికి జనరల్గా మీరు ఆ బిజినెస్కి సరిపడా డబ్బులు ఉన్నా సరే మీ దగ్గర, ఐ వుడ్ సజెస్ట్ యూ ఆల్వేస్ కొంత లోన్ తీసుకోండి మీరు. దే ఆర్ అడ్వాంటేజెస్ ఇన్ దట్, లోన్స్ తీసుకుంటాం వల్ల. అండ్ మీ బుక్స్లో ఆ ఇంట్రెస్ట్ని యాజ్ అ ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కొన్ని అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మీకు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 బీయింగ్, మీరు లోన్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మీరు కంపెనీ ప్రతి ఒక్కరి దగ్గర DPR అని ఒకటి ఉంటుంది. అదేంటంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటంటే, ఈ పర్టికులర్ది షోరూమ్ ఓపెన్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, దేనికి అవుతుంది, తర్వాత ఆపరేషనల్ మంత్ ఆన్ మంత్ ఎక్స్పెండిచర్స్ ఏముంటాయి, ఇన్కమ్ ఎంత వస్తుంది, పెట్టిన డబ్బులు వెనక్కి వస్తానికి, ప్రాఫిట్ వస్తానికి ఎంత టైం పడుతుంది అనేది డీటెయిల్ ఒక 5-year ప్రొజెక్షన్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని అందులో వేరియస్ అదర్ థింగ్స్ లైక్ ఆ పర్టికులర్ సెగ్మెంట్లో ఎట్లుంది, ఇండియాలో సెనారియో, గ్రోత్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు DPRలో. అది తీసుకెళ్ళి డైరెక్ట్ మీరు మీ బ్యాంకర్స్కి ఇస్తే కనుక ఇట్ విల్ బీ ఈజియర్. లేకపోతే మీరు మళ్ళీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ వేరే వాళ్ళకి ఇచ్చి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ద ఫస్ట్ సపోర్ట్ విచ్ ద కంపెనీ విల్ గివ్. అండ్ సెకండ్ థింగ్ ఆల్సో ఏమవుతుందంటే, కొన్ని రెప్యూటెడ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొన్ని రెప్యూటెడ్ బ్యాంక్స్తో ఆల్రెడీ టైఅప్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎట్లయితే చూస్తున్నారో, మీరు ఫ్లాట్ కొనుక్కోవాలని అక్కడికన్నా వెళ్ళి చూస్తే
ఈ పర్టికులర్ అపార్ట్మెంట్స్కి ఈ పర్టికులర్ బిల్డర్కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐతో టైఅప్ ఉంది, లేకపోతే ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సితో టైఅప్ ఉంది. మీరు హెచ్డిఎఫ్సిని కాంటాక్ట్ చేయండి. ఇట్స్ ఆల్రెడీ ప్రీ అప్రూవ్డ్ బై హెచ్డిఎఫ్సి ఆర్ ఎస్బీఐ అని మీరు చాలా చోట్ల చూసుంటారు. అట్లానే ఈ కంపెనీస్ ఏం చేస్తారంటే కొన్ని బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి మేము ఫ్రాంచైజీలు ఇస్తున్నాము, ఆ ఫ్రాంచైజీస్ లోన్ తీసుకోవాలంటే కనుక మీరు కొంచెం అప్రూవల్ ఇవ్వగలరా అంటే మంచి రెప్యూటెడ్ బ్రాండ్ అయితే అది ఆ కంపెనీ ఆ బ్యాంక్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత అల్టిమేట్లీ వెదర్ ఆ లోన్ మీకు వస్తుందా రాదా అనేది డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ మీ క్రెడిబిలిటీ, మీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ యువర్ బ్యాంక్, మీరు ఏమైనా లోన్స్ డిఫాల్ట్ ఉన్నాయా లేదా ఇప్పుడు దాకా లోన్ తీసుకోలేదా, మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్స్ ఏంటి, మీరు ఈ రీపేమెంట్ కెపాసిటీ ఏంటి, ఇవన్నీ చూసుకొని బ్యాంక్ ఇస్తారు. సో ఎస్, ద కంపెనీ will help you in getting a loan indirectly, not directly, but they will give you a detailed project report. They may suggest some banks and మీరు జనరల్గా తీసుకునే లోన్కి ఒక సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కంపెనీ రెప్యూటెడ్ కంపెనీ అయితే దానికంటే కొంత తక్కువ ఉండొచ్చు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దట్స్ అ పాసిబిలిటీ ఆల్సో. ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ కి సబ్సిడీ అనేది ఉంటుంది. ఎస్, కమింగ్ టు ద సెకండ్ పాయింట్, సబ్సిడీస్ ఏదైతే మీరు అడిగారో, దే ఆర్ వేరియస్ స్కీమ్స్ ఫ్రమ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ నౌ డేస్ విచ్ ఆర్ గివింగ్ సబ్సిడీస్ అండ్ ఇంట్రెస్ట్ వేరియర్స్. ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి స్పెషల్ లోన్స్ ఉన్నాయి, ముద్రా లోన్స్ అని ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోన్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చినా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేకపోతే దే ఆర్ మల్టిపుల్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ హూ కెన్ గైడ్ యూ త్రూ ద సేమ్ ఇన్ అ బెటర్ వే ప్రాబ్లీ దెన్ us. లైసెన్స్ కూడా తీసుకోవాలంటే ఎస్, చాలామంది నెగ్లెక్ట్ చేసేది, చాలా బిజినెస్ సఫర్ అయ్యేది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అడిగింది ఈజ్ అబౌట్ లైసెన్స్. జనరలీ ఇప్పుడు a few licenses again are a state subject. సెంట్రల్ సబ్జెక్ట్ కొన్ని ఉంటాయి, స్టేట్ సబ్జెక్ట్ కొన్ని ఉంటాయి. డెఫినెట్లీ మీరు ఏ బిజినెస్ చేసినా ఫస్ట్ మీకు కావాల్సింది జిఎస్టీ నెంబర్ అప్లై చేసుకోవాలి. యూ హ్యావ్ టు హ్యావ్ జిఎస్టీ. సెకండ్ థింగ్ వచ్చేసేసి మీకు ట్రేడ్ లైసెన్స్ అనేది ఉంటుంది, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫుడ్ బిజినెస్ చేస్తుంటే ఎఫ్ఎస్ఎస్ఏ అని ఫుడ్ లైసెన్స్ ఒకటి ఉంటుంది, అది తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ లైసెన్సెస్ ఉంటాయి. తర్వాత ఈ కంప్లయన్సెస్ లైక్ ఈఎస్ఐ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద శాలరీ గ్రేడ్ ఆఫ్ యువర్ ఎంప్లాయీ. ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటాయి. తర్వాత మీకు ఆ పర్టికులర్ ప్రాపర్టీ ట్యాక్స్ అని ఉంటుంది, అది ల్యాండ్ లార్డ్ జనరల్ ఇట్స్ ఇన్ ద ల్యాండ్ లార్డ్ పర్ఫ్యూ. ఆ ల్యాండ్ లార్డ్ కడుతున్నారా లేదా, మీ అగ్రిమెంట్ ఇన్ ద ల్యాండ్ లార్డ్ తోటి ఉన్న దాంట్లో ఆయన కడతారా ప్రాపర్టీ ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ మీరు కడతారా అనేది అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది. దెన్ మీకు ఆ బిల్డింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రెన్యువల్స్ ఏమన్నా ఉంటాయి. కొన్ని స్టేట్స్లో ఈవెన్ ఇప్పుడు మీరు సపోజ్ మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నది ఒకటి తీసుకుంటే, కొన్ని స్టేట్స్లో అయితే లిఫ్ట్ లైసెన్స్ కూడా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది, లిఫ్ట్కి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని స్టేట్స్లో జనరేటర్కి కూడా మీరు ఎవ్రీ ఇయర్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా స్టేట్ పర్వ్యూలో కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సెంట్రల్ దాంట్లో కొన్ని ఉంటాయి. బట్ మ్యాండేటరీ కంపల్సరీ మీకు ఉండాల్సినవి అయితే ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ అయితే ఎఫ్ఎస్ఎస్ఏఐ, లేబర్, ఈఎస్ఐ, పిఎఫ్ అండ్ జిఎస్టీ. ఇవి అయితే కంపల్సరీ అన్ని బిజినెసెస్కి ఉండాల్సి ఉంటుంది. దట్స్ దట్. అండ్ ఫైర్ యాక్సిడెంట్ లాంటివి అయినప్పుడు అంటే ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ. ఎస్, ఇన్సూరెన్స్ 100% మీరు యూ హ్యావ్. జనరలీ బిల్డింగ్కి ల్యాండ్ లార్డ్ ఇన్సూర్ చేస్తారు, ఫర్నిచర్, ఫిక్చర్స్ అండ్ ఎక్విప్మెంట్కి మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి. ఓకే, దట్స్ ద వే ఇట్ గోస్. బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఇస్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్. అంటే కంపెనీ ఇచ్చే ఏదైతే ఎక్విప్మెంట్ ప్రాపర్టీ ఉందో దానికే ఆ కంపెనీ అనే తని ప్రాపర్టీ కాదు, అది మీ ప్రాపర్టీని. కొనుక్కున్నప్పుడు జిఎస్టీ బిల్ కానివ్వండి ఏదైనా సరే మీ పేరు మీద వస్తుంది అది. సో కంపెనీ ఈజ్ జస్ట్ గైడింగ్ యూ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఫ్రీజర్ కొనాలంటే, యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఏసీ కొనాలంటే మీరు ఎల్జీనో, సామ్సంగో, డైకినో ఏదో కొనుక్కోండి సజెస్ట్ చేస్తారు వాళ్ళు, అంతే. కానీ ఆ డబ్బులు కట్టేది, ఆ ప్రాపర్టీ వచ్చేది, రేపు ఆ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకునేది అన్ని మీ బుక్స్లోనే ఉంటాయి. కంప్లీట్లీ యోర్స్. అండ్ ఇన్సూరెన్స్ ఆల్సో విల్ బి యోర్స్. టుమారో ఫైర్ అయినా ఏదైనా సరే ఆ ఇన్సూరెన్స్ మీకే వస్తుంది. కానీ కంపెనీ ఈజ్ వెరీ సింపుల్ అండి. ఫ్రాంచైజ్ మోడల్లో మీకు ₹1,00,00,000 ప్రాఫిట్ వచ్చినా, ₹1,00,00,000 లాస్ వచ్చినా వాళ్ళకి కట్టే రాయల్టీ మీరు కట్టాలి, వాళ్ళు కట్టే ఫ్రాంచైజ్ ఫీజ్ మీరు కట్టాలి. దట్ ఈస్ ద జనరల్ మోడల్ ఆఫ్ అ ఫ్రాంచైజ్ బిజినెస్. కృష్ణ గారు, ఇప్పుడు మా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక బిజినెస్ ఉంది, దానికి మీరు ఫ్రాంచైజెస్ని అరేంజ్ చేయగలుగుతారా? మీరు స్కేలప్ చేస్తారా? Definitely yes, but before that I would like to caution you and tell you the advantage and disadvantage of that. See, ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, అది చాలా బాగా నడుస్తుంది అనుకుందాము.
అది మీరు ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్లో పెడదాం అనుకున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది పెడతానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీ ఓన్గా కూడా పెట్టచ్చు ఇవన్నీ. మీ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంటే ఇవాళ ఫండ్స్ అవైలబిలిటీ షార్టేజ్ లేదు. మంచి కాన్సెప్ట్, మంచి బ్రాండ్, మంచి దీనికి 100 కోట్లు కావాలన్న ఇస్తానికి ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, ఇది ఉన్నాయి. మంచి దానికి అన్లిమిటెడ్ ఫండ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. బట్ మీరు జెన్యున్గా ఇది డిఫరెంట్ సిటీస్లో పెట్టి అక్కడ లోకల్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు కావాలనుకొని జెన్యున్గా వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అనుకొని ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మీకంటే వాళ్ళు ఎక్కువ బాగుపడాలి, వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావాలి, వాళ్ళు బాగుపడితేనే నా బ్రాండ్ బాగుపడుతుంది అనుకుంటేనే మీరు ఫ్రాంచైజింగ్లోకి దిగండి. ఏదో నేను పెట్టేద్దాం, ఫ్రాంచైజ్ ఫీజు తీసుకుందాం, వాళ్ళని మర్చిపోదాం అనుకుంటే మాత్రము అల్టిమేట్లీ మీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ కూడా సఫర్ అవుతుంది దానివల్ల. సో మీ ప్రోడక్ట్ బాగుండి జెన్యున్గా లాంగ్ టర్మ్ దానికి మీరు టైము ఎఫర్ట్ పెట్టి, ఇప్పుడు ఫ్రాంచైజీ ఒక కంపెనీ తీసుకుంటాం ఈజీ కంపారిటివ్లీ. మీ ఓన్ బ్రాండ్ని ఫ్రాంచైజ్ చేయాలంటే నెక్స్ట్ 10 years మిగతా అన్నీ మానేసి దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మీరు అట్లా చేయగలను అనుకొని మీ ప్రోడక్ట్ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉండి మీ ప్రోడక్ట్ మీ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ బిజినెస్లో ఆల్రెడీ ఉన్న బ్రాండ్స్ కంటే బెటర్ ప్రోడక్ట్ బాగా మార్కెట్లో వెళ్తుంది, ఇది తీసుకుంటాం వల్ల ఫ్రాంచైజీకి కూడా బాగా డబ్బులు వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే మీరు ఈ ఫ్రాంచైజింగ్ చేయండి. మీరు అది చేస్తారంటే మాత్రం మేము జనరల్గా ఇది మా గురించి తెలిసిన వాళ్ళకి ఇది తెలుసు, మేము జనరల్గా లక్షల మంది ఫ్రాంచైజీస్ ఇస్తున్నారు. మేము ప్రపోజ్ చేసి సజెస్ట్ చేసే ఫ్రాంచైజీలు 100లోనే ఉంటాయి, 100 కంటే తక్కువ ఉండొచ్చు కొన్నిసార్లు. ఎందుకంటే అడుగున్నా చెప్పకూడదేమో కానీ చాలా కంపెనీలు వచ్చి మేము మీకు ఫ్రాంచైజీలు ఇప్పిస్తామని ఒక ఇది పెట్టుకొని లక్షల ఫ్రాంచైజీలు మీకు సజెస్ట్ చేసి మీకు ఏది వస్తే అది ఇచ్చేసేసి కమిషన్ తీసుకొని వెళ్తే, అట్లా మేము చేస్తుంటే ఈ 35 ఏళ్ళు ఈ బిజినెస్ చేస్తుండేటోళ్ళం కాదు. మేము జెన్యున్గా ఇవాళ కాన్ఫిడెంట్గా నేను మీరు ఎట్లాగైతే వెళ్ళి ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజీలతో మాట్లాడాలని చెప్తున్నాను. ఫ్యూచర్లో మా వీడియోస్ మీరు చూస్తే మా దగ్గర ఫ్రాంచైజీ టైఅప్ ద్వారా ఫ్రాంచైజీలు తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళే వచ్చి మాట్లాడతారు. వీ హోప్ లైక్ టుమారో ఆల్సో యూ ఆల్సో కమ్ లైక్ దట్. మా ద్వారా ఫ్రాంచైజ్ తీసుకొని సక్సెస్ అయ్యి మళ్ళీ వచ్చి మా షోలో మీరు మాట్లాడి చేయాలి అని మేము వీఆర్ హోపింగ్. సో అట్లానే మీరు కూడా జెన్యున్గా ఫ్రాంచైజ్ నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటే యూ వెల్కమ్ ఆన్ బోర్డ్, యూ కెన్ కమ్ డౌన్. వీ విల్ డెఫినెట్లీ గైడ్ యూ టు బీ సక్సెస్ఫుల్ ఆల్ ఓవర్ ద కంట్రీ, నాట్ ఓన్లీ కంట్రీ ఇండియా. కొన్ని బ్రాండ్స్ మేము ఇప్పుడు వరల్డ్ వైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. కొన్ని బ్రాండ్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఆల్సో వీఆర్ ట్రైంగ్ టు టేక్ దెమ్ టు ఎడిలేడ్, పర్త్, సిడ్నీ, దుబాయ్, న్యూ జెర్సీ, కాలిఫోర్నియా, యూరోప్. వీఆర్ టేకింగ్ ఇండియన్ బ్రాండ్, ట్రైంగ్ టు టేక్ ఇండియన్ బ్రాండ్స్ దర్. సో మీకు కూడా డెఫినెట్లీ మీ ప్రోడక్ట్కి అంత పొటెన్షియల్ ఉండి మీకు అంత ఇంట్రెస్ట్ ఉండి మీరు నిజంగా చేయగలను అనుకుంటే కనుక యూ వెల్కమ్ ఆన్ బోర్డ్, వీ కెన్ టేక్ యూ దర్. ఓకే, అదే నా డౌట్ ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ ఉంటుంది కదండి, చేనేత చీరలు చేస్తారు కదా ఫార్మర్స్ వాళ్ళు, అండ్ చేతితో చేసే బొమ్మలు అవి ఉంటాయి కదా, హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ అంటారు. అబ్సల్యూట్లీ. వాటికి కూడా ఇస్తారా అని నేను నా డౌట్ అనమాట. వాటికి కూడా ఏమి ఇస్తారు అంటున్నారు? వాటికి కూడా ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ అనేది ఇవ్వగలుగుతారా అని. కొంతమంది చేశారు ఆల్రెడీ. బిగ్ వేలో చేసిన వాళ్ళు ఉన్నారు, స్మాల్ వేలో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ లైక్ ఆర్ట్స్ లైక్ బిద్రీ కానివ్వండి, కలంకారీ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా చాలామంది స్లోలీ దే గెటింగ్ ఇన్ టు దట్ ఫీల్డ్ అండ్ ఇట్స్ గ్రోయింగ్. అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి, హ్యాండ్లూమ్స్ కానివ్వండి, ఫ్రాంచైజీస్ ఇస్తున్నారు, బాగా చేస్తున్నారు. మీ దగ్గర అంత ఎక్స్పర్టైజ్, అది స్కేలప్ చేయగలిగిన ఇంక్లినేషన్, టైం, ఎఫర్ట్ అండ్ మీరు పెట్టగలరు, మీకు ఆ ప్యాషన్ ఉందంటే కనుక డెఫినెట్లీ వీ కెన్ ట్రై టు టేక్ ఇట్ ఎనీవేర్. ఓకే కృష్ణ గారు, నేను బిజినెస్ స్టార్ట్ చేయాలని వచ్చాను, జీరో నాలెడ్జ్తో వచ్చాను. నాకు కంప్లీట్గా మొత్తం నాకు ఏమర్థమైందంటే ఏం లేకుండా జస్ట్ మీరు ఇన్వెస్ట్ చేయడానికని వచ్చినప్పుడు మొత్తం మీరే అన్నీ చూసుకుంటారు, 100% సపోర్ట్ ఇచ్చి అండ్ తర్వాత కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని నాకు అర్థమైంది. మీ కంపెనీ ద్వారా ఫ్రాంచైజ్ బిజినెస్ నేను తీసుకుంటే కంప్లీట్గా నాకు అయితే ఇది అర్థమైంది. అండ్ నాకు ఇప్పుడు ఒక పిహెచ్డి చేసిన ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మై ప్లెజర్. ఐ జస్ట్ లైక్ టు యాడ్ టు దిస్ వన్ మోర్ పాయింట్ ఇస్, మీరు ఎప్పుడైనా సరే జెన్యున్గా బిజినెస్ జెన్యున్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటే, మాది కరెంట్లీ హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, షార్ట్లీ ఆల్ ఓవర్ ఇండియా ఇన్
starting with major cities like Delhi, Mumbai, Bangalore, Chennai, అహ్మదాబాద్, ఈ అన్ని ప్లేసెస్లో కూడా మా మెంబర్ ఆఫీసర్స్ పెట్టబోతున్నాం మేము. సో అక్కడ ఉన్న లోకల్ బ్రాండ్స్ని కూడా మనము గుడ్ బ్రాండ్స్ని తీసుకొచ్చి ఆల్ ఓవర్ ఇండియా ఆర్ వరల్డ్ వైడ్ ప్రమోట్ చేయడానికి. మీలాంటి యంగ్ ఆంటర్ప్రినర్స్ హూ ఆర్ లుకింగ్ అట్ స్టార్టింగ్ సంథింగ్ న్యూ, ఇట్లాంటి వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా మెంటోర్ చేసి వాళ్ళని వీ వాంట్ టు హ్యాండ్ హోల్డ్ దెమ్ టు గ్రో ఫర్దర్. అల్టిమేట్లీ యువర్ సక్సెస్ ఇస్ ఆ సక్సెస్. మీరు మా ద్వారా తీసుకొని సక్సెస్ అయితేనే మాకు గ్రోత్ ఉంటుంది. అండ్ గత 35 ఏళ్ళుగా అదే చేస్తున్నాం. హోప్ఫుల్లీ ఇంకొక 35 ఏళ్ళు అదే చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సో హోప్ టు సీ యూ సూన్. ఓకే, నేను కూడా మా పేరెంట్స్తో డిస్కస్ చేసి నేను మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవుతానండి. షూర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్.